శాసనసభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రఘురామ్ రాజన్ గారు అని చెప్పి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ గారు, మన ఆర్థిక శాఖ సెక్రటరీ గారు ఒక 20 చెక్కాలు కొట్టిన అధ్యక్ష ఆర్బీఐకి. ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారి దగ్గర పోయినారు. ప్రధానమంత్రి గారిని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసినాను. ఆ తదనంతరం ఒక 20 ట్రిప్పులు బాంబేకి ఆర్బీఐ గవర్నర్ గారిని కలిసినారు. నేను ఒక 20 ఉత్తరాలు రాసిన అధ్యక్ష, ప్రైమ్ మినిస్టర్ గారికి, అరుణ్ జైట్లీ గారికి, అట్లనే ఆర్బీఐ గవర్నర్ గారికి. వాళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష. ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది, 4 సార్లు విభజన చేసి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అంత వెసులుబాటు ఉండదు, ఉండడానికి ఆస్కారం లేదు. ఇవాళ కూడా కొన్ని పార్టీల వాళ్ళు బయట చెప్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన అడవులుగా 2 లక్షల రూపాయలు ఒకసారి రుణమాఫీ చేస్తారు ఏకకాలంలో. వాళ్ళ జీవితకాలంలో చేయలేరు అధ్యక్ష, ఇంపాసిబుల్. ఎందుకంటే అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయమే అన్ని రకాల కలిపి, సెంట్రల్ డెవల్యూషన్తో సహా కలిపి ఒక నెలకి 10,500 కోట్ల అధ్యక్ష. ఒక నెలకు వచ్చే ఆదాయం 10,500 crores, ఒక 100 అటు ఇటుగా ఉంటుంది అధ్యక్ష. మార్చి నెలలో కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది. దానిలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష, డెట్ సర్వీస్ ఉంటుంది, అప్పు తీర్చాలి, పాతదో కొత్తదో ఏదైనా కూడా తీర్చాల్సిందే, తప్పదు. మనం కట్టేది ఉండదు అధ్యక్ష. అప్పు తీసుకుంటే ఇలా స్టైల్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ పుణ్యమా అని చెప్పి మనం కట్టడం అంటూ ఉండదు అధ్యక్ష. వాళ్ళే కట్ చేస్తారు. నెలవారీ కట్ కూడా కాదు అధ్యక్ష, ఆన్ డేట్ వైజ్ కట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండేటువంటి అప్పు కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించదు, మనం కూడా చెల్లించం అధ్యక్ష. వాళ్ళే కట్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఎట్ సోర్స్ కట్ చేస్తారు. మనం ఎవరెవరకు ఎంత అప్పున్నాం అనేది, బ్యాంకులకు ఉన్నామా, ప్రభుత్వాలకు ఉన్నామా, విదేశీ సంస్థలకు ఉన్నామా అనేది ప్రతి నయా పైసా లెక్క ఆర్బీఐ దగ్గర ఉంటుంది అధ్యక్ష. మనం ఏ కమిట్మెంట్ ఇచ్చినాం, ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పటిదాకా, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎప్పటిదాకా అనేది కూడా కంప్లీట్ ప్రతి నయా పైసాతో సహా లెక్క కాగు వాళ్ళ నుంచి ఆర్బీఐకి వచ్చి ఆర్బీఐ దగ్గర ఉంటుంది అధ్యక్ష. ఇది జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఎటు పడితే మాట్లాడతాం. ప్లాట్ఫామ్ ఉపన్యాసం అధ్యక్ష అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఆ ప్రకారంగా ఆర్బీఐ కట్ చేస్తుంది, ఆటోమేటిక్ డిడక్ట్ అయిపోతుంది. కాబట్టి డెట్ సర్వీస్ అనేది ఈ దేశంలో బెంగాల్ ఉంది అధ్యక్ష. మన మమతా బెనర్జీ గారు మా బాధ వ్యక్తం చేసినారు. గత ప్రభుత్వం చేసిపోయింది, మేము 48,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రుణం పే చేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారి శాసనసభలో. అట్లా ఆటోమేటిక్గానే గవర్నమెంట్ ఇస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చినా ఇష్టం వచ్చినట్టు వివరించడానికి లేదు. గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి డెట్ సర్వీస్ అనేది ఆటోమేటిక్గానే కట్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఉద్యోగస్తుల జీతభత్యాల అధ్యక్ష తమకు తెలియటువంటిది కాదు. ఖచ్చితంగా టంచన్గా ఫస్ట్ తారీఖు ఇయ్యాలి. డిఏలు పెరుగుతుంటాయి, పెంచాలి. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఖచ్చితంగా పెంచాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష. సుమారు 5 నుంచి 6,000 కోట్ల వరకు విధిగా చెల్లింపులు చేయాల్సిన చెల్లింపులు ఉంటాయి అధ్యక్ష. మిగిలినవి కూడా చాలా సీరియస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది అధ్యక్ష. వైద్యానికి సంబంధించిన మందులు ఆపలేం, ఇంజక్షన్లు ఆపలేం, ఇంకా చాలా చాలా ఉంటాయి. హాస్టళ్లలో పిల్లలకు తిండి ఆపలేం. 2 లక్షల రుణము ఒకసారి గిట్ట మాఫీ అంటే అధ్యక్ష ఒక 8 నెలలు ఈ రాష్ట్రంలో మొత్తం స్తంభించాలి. ఎవరికి ఇయ్యద్దు, ఏకాన పైసలు ఖర్చు పెట్టదు. అట్లా అయితే కూడా సాధ్యం కాదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం బయట. నేను ఎందుకు చెప్తున్నా అంటే అనవసరమైనటువంటి ఒక ఊహలో ఒక ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని ఒక బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్పడం కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఒక్క మాట మనవి చేస్తాను. మేము తీసుకున్న అప్పేందో, ఈ రాష్ట్రంలో జరిగిందేందో స్పష్టంగా కుండా బద్దలు కొట్టడం మేము ముందు పెడతాను అధ్యక్ష. ఇది ఎక్కడో అక్కడ పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి మనకు పంచి ఇవ్వబడ్డ అప్పు 72,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. 72,000 crores మన పాలబడ్డది అప్పు. గత ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు. యాజ్ ఆన్ డేట్ ఈరోజు మన రాష్ట్రం పాతై కొత్త అన్ని కలిపి మనం చెల్లించాల్సిన అప్పు, మనకున్న డెట్ సర్వీసు 1,42,000 కోట్లు. అంటే ఎంత అధ్యక్ష? ఇప్పుడు 70,000 తీసుకున్నాం. దానికి 2 లక్షలు తీసుకున్నారని, ఇది తీసుకున్నారని, అది తీసుకున్నారని దానికి మసాలా పూసి, మిర్చి పూసి ఇష్టం వచ్చిన మాటలు బయట ప్రచారం చేస్తా ఉన్నాం. ఇది పూర్తి సత్యదూరం. అది విరమించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాట్లాడే పెద్దలు
ఎందుకంటే ఈ ఫిగర్స్ అధ్యక్ష ఒక చోట ఉండేటి కావు. కాగ్ దగ్గర ఉంటాయి, ఆర్బీఐ దగ్గర ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అధ్యక్ష. మన స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో కూడా ఉంటాయి. అన్ని కలిపేనండి, అన్ని కలిపే ఉన్నాయండి. గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చే కూడా ఉంటుంది, మీరు తెలుసుకోవాలి. సో అప్పటికి అధ్యక్ష దేశంలో అనేక రాష్ట్రాల కంటే మనం పరిమితి చాలా తక్కువ. మనం అప్పు ఎంతవరకు అయితే తీసుకోవాలో దానికంటే చాలా తక్కువ. వారు చెప్పినటువంటి మహారాష్ట్ర కంటే రాజస్థాన్ కంటే చాలా రాష్ట్రాల కంటే తక్కువ అధ్యక్ష. ఇంకా మనం చాలా తీసుకోవచ్చు, కానీ అవసరాన్ని బట్టే తీసుకుంటాం. ఎటువంటి అటు తీసుకోవడం ఒకే ఎత్తు అధ్యక్ష, కానీ ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మిత్రులు రాసుకుంటే మంచిది. ఇది కూడా 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డబ్బులు అధ్యక్ష ఏముంటుంది అధ్యక్ష? గవర్నమెంట్లో నిధుల యొక్క కూర్పు, నిధుల యొక్క ఖర్చు, ఎంత అర్థవంతంగా ఖర్చు పెడతాం, దేనికి ఖర్చు పెడతాం, ఎందుకోసం ఖర్చు పెడతాం అనేది పాయింట్ ఇక్కడ. 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అధ్యక్ష 2004 నుంచి 2014 వరకు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్, అగైన్ రీట్రేటింగ్ కావాలని నేను రిపీట్ చేస్తాను. ఆ రోజు 10 సంవత్సరాలలో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 1,29,683 కోట్ల అధ్యక్ష. 1,29,683 crores. ఇది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలలో పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తా. ఇందులో జనాభా ప్రకారం అధ్యక్ష తెలంగాణకు 42% జనాభా ప్రకారం అయితే 54,000 కోట్లు ఖర్చు పెట్టాలి. తమరికి తెలుసు, తమరు కూడా ఉద్యమకారుడే. ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క సంవత్సరం కూడా వాళ్ళు మన జనాభా ప్రపోర్షన్లో ఖర్చు పెట్టలే. అందువల్లనే ఉద్యమం వచ్చింది, అందువల్లనే మనం పోరాటం చేసినాం. 50% కూడా పెట్టలేదు అధ్యక్ష. ఒక్కొక్క సంవత్సరం మైనర్ ఇరిగేషన్ ఒక రూపాయి రాని సంవత్సరాలు మనమే చూసినాం, బాధపడ్డాం. ఇది చాలా చూసినాం అధ్యక్ష. అందులో సగం పెట్టింది అనుకుంటే కూడా చాలా చాలా తక్కువ అధ్యక్ష. 20-30 వేల కోట్ల కంటే ఎక్కువ పెట్టలే తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇది లెక్క అధ్యక్ష. నేను చెప్పే ఫిగర్స్ ఇవి ఆడిట్లో ఉంటాయి, ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్లో ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవాల్వ్ చేస్తుంది, లెక్క కడుతుంది. దాని మీదనే మనకు ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితి ఇస్తుంది, లేకపోతే ఇయర్. ఇది నా కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఆర్ ఫిగర్స్, అఫిషియల్ ఫిగర్స్ డిక్లేర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ బై మీ. ఇది తెలంగాణలో 4 ఏళ్లలో అధ్యక్ష 1,24,966 కోట్ల అధ్యక్ష. 1,24,966 కోట్లు, ఆల్మోస్ట్ 1,25,000 crores 31st మార్చ్ వరకు పోతాం అధ్యక్ష. నేను చివరిలో మాట్లాడే అప్రాప్రియేషన్ ప్రసంగం నాకే ఉంటుంది కాబట్టి దానిలో యాక్యురేట్ ఫిగర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎంత తేడా అధ్యక్ష! ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 4 ఏళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి. సమైక్య రాష్ట్రం యొక్క ఉక్కు సంఖ్యల నుంచి బయటపడి 375% ఎక్కువ అధ్యక్ష. 375% మోర్ దెన్ వాట్ వీ యూజ్ టు స్పెండ్. దిస్ ఈజ్ వాట్ తెలంగాణ హెస్ అచీవ్డ్. గవర్నమెంట్ చాలా సమర్థవంతంగా, ప్రుడెంట్గా, అవినీతి రహితంగా, పారదర్శకంగా పరిపాలిస్తేనే ఇది సాధ్యమైతే తప్ప ఏదో అలాల్ తప్ప మాట్లాడితే బాధ్యతారహితంగా చేస్తే కాదు అధ్యక్ష. ఇది ఒకటే సంకేతం. 10 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇలా సిర్ఫ్ 4 ఏళ్లలో, కేవలం 4 ఏళ్లలో జరిగినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఇది ప్రత్యక్ష నిదర్శనం అధ్యక్ష. పల్లెలలో కనపడతా ఉన్నాయి. గతంలో పంచాయతీరాజ్ రోడ్డు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నాయి. 4,500 కిలోమీటర్ల డబుల్ రోడ్డు ఎట్లయినాయి ఈ రాష్ట్రంలో. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి బీటీ రోడ్డు ఎట్లయినాయి. ఇవన్నీ కూడా కనపడుతున్నాయి బయట. ఇక్కడ మాట్లాడేవాళ్ళు పాపం ఏదో మనసులో పెట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి విమర్శించడు, కానీ పల్లెలలో ప్రజలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అలజడి, ఆందోళన, అప్రజాస్వామికం అనేది వీళ్ళ ఆలోచనలో ఉన్నది అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళకున్నది అలజడి. ప్రజలకు ఎవరికి లేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మేము ఏమో అధ్యక్ష, మేము 99 మంది రోజు నిత్యం మేము ప్రజలనే ఉంటున్నాం కదా. మేము బయట ఉన్నాం ఎక్కడన్నా, మొత్తం ప్రజలు నిలిచిపెట్టిపోయినామా? మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు, మా ప్రజాప్రతినిధులు మేమంతా లేమా అధ్యక్ష? మేము కూడా ప్రజలనే ఉన్నాం, ప్రజలనే తిరుగుతున్నాం, బహిరంగ సభలకు పోతున్నాం.
బాధ్యత మాట్లాడుతూనే ఉన్నాం, ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంది కదా అధ్యక్ష. మేము ఎక్కడ పోతున్నాం? ఇది పూర్తి సత్యదూరమైనటువంటిది. ఈ అప్పుల విషయంలో అందరూ కూడా దీన్ని ఆలోచించుకునే అవసరం ఉంటుంది అధ్యక్ష. ఇవి కొన్ని అప్పులు చాలా తమాషా ఉంటాయి అధ్యక్ష, రివాల్వింగ్ లాగా ఉంటాయి. కార్పొరేషన్ అని కిషన్ రెడ్డి గారు అన్నారు ఉంటే అధ్యక్ష, అవి మామూలుగా ఇచ్చేటువంటి రొటీన్గా జరిగేటువంటి వ్యవహారం. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, మీకు అవగాహన కోసం చెప్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వచ్చే డబ్బులు ఉంటాయి. అవి వచ్చే లోపు ఏదైనా డబ్బులు ఉండయి, వాళ్ళు బ్యాంకులు రేజ్ చేసుకోవడానికి తాత్కాలికంగా ఇస్తాం. మనం 1,000 కోట్లకు 2,000 కోట్లకు 3,000 కోట్లకు ఇస్తాం. మన మార్కెటింగ్ మినిస్టర్ గారు ఉన్నారు, నేను ఎక్కడో వేరే జిల్లాలో ఆదిలాబాద్లో ఉన్నా, కొంచెం కందులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది, నిజామాబాద్లో ఎర్రజొన్నలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన నాకు ఫోన్ చేసినారు. ఏం కావాలంటే నాకు 300 కోట్లు అర్జెంట్ బ్యాంక్ గ్యారెంటీ కావాలంటే ఇమీడియట్ నేను ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఇప్పించినాం. అది పర్మనెంట్ కాదు, మార్కెట్కి ఇస్తాం అధ్యక్ష. ఆ నిమిషానికి వాళ్ళ దగ్గర ఉండేవి కాబట్టి ఆ వారానికి 10 రోజులకు ఇస్తాం గ్యారెంటీ, మళ్ళీ వాళ్ళ డబ్బులు రాగానే రియంబర్స్మెంట్ చేసేస్తారు, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అట్లాంటి గ్యారెంటీలు ఉంటాయి. అవి ఏదో అప్పటికప్పుడు ఇస్తాం, వెసులుబాటు కోసం ఇస్తాను తప్ప ఇక గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటే ఇచ్చేవాడు ఇస్తారు, లేకపోతే ఇవ్వడు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానీ, మార్కెట్ కానీ, ఈ కరువులు కాటకాలు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ కొన్ని రకాల ఇంటర్వెన్షన్స్ చేయాల్సినవి ఉంటే ఆ ఇంటర్వెన్షన్స్ కోసం ఇస్తాం తప్ప పర్మనెంట్గా మనకు గుదిబండగా మన మీద ఉండేటువంటి కావు. ఇది డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రికసీ అధ్యక్ష. ఎవరో గిట్టని వాళ్ళు బయట ఖాతాలు కహానీలు అల్లి చెప్తే దాన్ని బట్టి గౌరవప్రదమైన శాసనసభ వేదిక మీద మాట్లాడి తమను తామే చిన్నగా చేసుకోవద్దని చెప్పి మిత్రులు కిషన్ రెడ్డి గారు కానీ ఇట్లా మాట్లాడే మిత్రులకు కానీ అడ్వైజ్ చేస్తా ఉన్నాను నేను. ఐ విష్ కిషన్ రెడ్డి గారు కూడా జీవితంలో పైకి రావాలి, మంచి బాధ్యతలు స్వీకరించాలి. నేను చెప్పేది వారికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. నేను కన్స్ట్రక్టివ్, నేను విమర్శ కోసం చెప్తలేను, కానీ ఇవన్నీ ఉంటాయి. మీరు కూడా ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నా, అయితే మంచిది. ఎందుకంటే అపారమైన అనుభవం ఉంది, పనిచేస్తున్నారు, మీరు కష్టపడుతున్నారు. ఐ విష్ యాజ్ ఎ ఫ్రెండ్ ఐ విష్. కానీ అయ్యే ముందు నిర్మాణాత్మకంగా ఇవన్నీ తెలుసుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నాను. ఇవి డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ఇంట్రికసీ ఉంటుంది. బయట ఏదో చెప్తారు, చెప్పచ్చు, మనం కూడా ప్లాట్ఫామ్స్ మీద మస్తుగా చెప్పచ్చు, కానీ అది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటుబడితే అటు అప్పులు చేయడానికి కానీ, ఎటుబడితే అటు ఖర్చులు చేయడానికి కానీ మనకు అధికారం లేదు. మనం ఒక బ్రాడ్ ఫిస్కల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, దాని నియంత్రణలోనే జరుగుతుంది తప్ప ఎటుబడితే అటు విచ్చలవిడిగా పోవడానికి మన రాష్ట్రం కాదు, 29 రాష్ట్రాలది కూడా ఇదే పరిస్థితి. మిత్రులు దాన్ని గమనంలో పెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అసలు ఏం జరిగింది అని ఒకసారి మనం ఆలోచిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష కొద్దిగా అంత చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. సభ్యుల యొక్క బెనిఫిట్ కోసం కావచ్చు, తమ ద్వారా గౌరవ సభ్యులకు ప్లస్ వాళ్ళ బెనిఫిట్ కోసం, లేదా సభ ద్వారా గౌరవ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. సరే, నిన్న మేము సస్పెండ్ చేసినాం అధ్యక్ష, 2 సభ్యుల యొక్క ఎక్స్పల్షన్ కూడా చేసినాం. ఇంకో 2 కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితులు కనపడతా ఉన్నారు ఫుటేజ్లో. చర్చ మీరు ఏం చేస్తారండి, శిక్ష తప్పదు, కఠినంగానే ఉంటాం అధ్యక్ష, ఆ విషయంలో రాజీ లేదు. ఐఎమ్ నాట్ ఏ వరీడ్ మ్యాన్ అధ్యక్ష, డెఫినెట్గా. ఇంతకుముందు మిత్రులు కృష్ణయ్య గారు అన్నారు, కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, ట్యాంక్ బండ్ మీద మీరు నిషేధించిన అధ్యక్ష, డెఫినెట్గా నిషేధిస్తాం. ఎస్, బయట ఇస్తున్నాం అధ్యక్ష, సరూర్ నగర్ దగ్గర పెట్టుకోమని చెప్పినాం. ఇక్కడ ఈ లైవ్ టీవీ ఉండే కాలంలో అది సరూర్ నగర్ అయితే ఏంది, ఇంకో నగర్ అయితే ఏంది అధ్యక్ష? కావాల్సింది నేను ధర్నాల యొక్క ఉద్దేశం ఏంది అధ్యక్ష? రక్కస్ క్రియేట్ చేయడం కాదు కదా. ధర్నా అంటే ఒక సమస్య యొక్క తీవ్రతను, వారి యొక్క సమస్యను ప్రభుత్వానికి తెలియజేయడం, దాని అర్థం అది ఎక్కడ చేస్తేంది, ఏ రూపంలో చేస్తేంది, దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ ఇయ్యరు పోలీస్ కొన్ని సందర్భాలలో. అయినా మేము అక్కడనే నిర్వహిస్తాం. దాన్ని ఆప్తే అప్రజాస్వామికం. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష? మేము అసెంబ్లీలో వచ్చి చొరబడతాం, 10,000 మంది వచ్చి ఇస్తారా పర్మిషన్? శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు పర్మిషన్ ఇస్తారా అధ్యక్ష? ఎప్పుడో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టిన నిషేధాజ్ఞలు మేము పెట్టాము, అవి మేము కొత్తగా తెచ్చినాము అధ్యక్ష. పరిమితికి లోబడి నిరసన తెలియజేస్తే హ్యాపీగా ఇవ్వాలని తీసుకుంటారు, స్వీకరిస్తారు. ఒక ప్రజాప్రభుత్వంగా ఉన్నటువంటి ప్రభుత్వం డెఫినెట్గా పరిమితులకు లోబడి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే దానికి ఇబ్బంది లేదు. మేము పర్మిషన్ లేకున్నా చేస్తాం, కోర్టు వద్దన్నా చేస్తాం, ఎక్కడ మేము అన్నామో అక్కడనే చేస్తాం, వాటిని అనుమతించం అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా ఇష్టపూర్వకంగా మేము అన్న చోటనే చేస్తాం, మేము అనుమతించం.
ప్రజాస్వామ్యం ఈక్వేషన్ ఉంటుంది అధ్యక్ష. డెఫినెట్గా మంచి పద్ధతిలో చేయండి, ఎవరద్దంటారండి? ధర్నా చేయండి, ర్యాలీలు చేయండి, ఎవరద్దన్నారు? పాదయాత్రలు చేస్తలేరా అధ్యక్ష? ఆపినామా మేమన్నా? పోరాటాలు చేస్తలేరా? సిపిఎం వాళ్ళు చేసి, కాంగ్రెస్ వాళ్ళు చేసి, ఇంకోళ్ళు చేసి, బస్సు యాత్రలు చేసి నిన్న మన తుస్తుమన్నారు చేస్తలేరా? ఎందుకు ఆపుతున్నామండి? ఏ యాత్రలు ఆపినా మేము? ఎవరిని ఆపలే. ఇవన్నీ లేని వాటిని ఊహించుకొని ఇక్కడ డెమోక్రసీ లేనట్టు మేము ప్రవర్తిస్తుంటే చెప్పడం అనేది శుద్ధ తప్పు. మేము పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అది ప్రజలు గుర్తిస్తున్నారు, దాన్ని రాటిఫై చేస్తున్నారు అధ్యక్ష. తేపతేపకు వచ్చే ఎలక్షన్లు రాటిఫై చేస్తున్నారు అధ్యక్ష. ఒక్క విషయం మాత్రం నేను ఇక్కడ చెప్పక తప్పదు అధ్యక్ష. ఏం జరిగింది తెలంగాణలో, ఈ తెలంగాణ చరిత్ర ఏంది గౌరవ సభ్యులకు తెలియాల్సిన అక్కరుంది అధ్యక్ష. తెలంగాణ వాస్తవానికి ఎంతో గొప్పగా ఉండాల్సిన రాష్ట్రం. దురదృష్టం అధ్యక్ష, ఒక 58 ఏళ్ళు ఆ సమైక్య రాష్ట్రం యొక్క కబంధ హస్తాలలో చిక్కి చాలా నలిగిపోయినాం, నాశనమైపోయి బాధపడ్డాం అధ్యక్ష. నేను ఇయ్యాల కాదు అధ్యక్ష, ఈ మాట ఊరికే చెప్తలేను, బాధ్యత లేకుండా చెప్తలేను. 2001 తమరు కూడా నాతో పాటు చేయి మీద ఉన్నారు. ఆ రోజు స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జలదృశ్యం ఇస్తే అక్కడనే మనం ప్రారంభం చేసినాం. ప్రారంభం చేయడానికి ముందు చాలా మంది తెలియదు అధ్యక్ష, మీకు నాకు తెలుసు, తమరికి తెలుసు. అందరూ అనుకుంటే 2001లో ఉద్యమం ప్రారంభమైంది. వాస్తవానికి ఉద్యమం ప్రారంభమైంది 99లోనే. మన ఇద్దరమే రాసినాం అధ్యక్ష. ఎన్ని రైటింగ్ ప్యాడ్లు ఇంత రైటింగ్ ప్యాడ్ మీద తమ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తమరే రాసినారు. చర్చ జరుగుతూ ఉంటుంది. నిమ్మ నరసింహారెడ్డి గారు లేరు అధ్యక్ష, చనిపోయినారు. మన దురదృష్టం. ఆ రోజు ఉండేటువంటి ఒక 5-10 మంది వ్యక్తులం తారనాక నివాసం ఉండే ఇంట్లో కూర్చొని రాసినాం. రాత్రి 3 గంటలు కూడా అయింది ఒక్కొక్కసారి. ఎన్ని వేల గంటలు మనం చర్చ చేసినామో మనకు తెలుసు. ఆ రోజు 99 నుంచే ప్రారంభమైన ఉద్యమం అయినప్పటికీ 2001లో ఏప్రిల్ 27 నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి ఇంట్లో అవకాశం ఇస్తే అక్కడ ప్రారంభం చేసినాం అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆ రోజు నేను చెప్పిన అధ్యక్ష, తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. తెలంగాణ ఈ విధంగా నాశనం కావడానికి, ఈరోజు మళ్ళీ ఉద్యమం ప్రారంభం కావడానికి, సర్వ అరిష్టాలకు తెలంగాణకు సంక్రమించిన సర్వ బాధలకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని చెప్పి జలదృశ్యంలో చెప్పిన అధ్యక్ష. ఐఎమ్ ఆన్ రికార్డ్. ఆనాడు ఫ్రంట్ పేజీలలో అన్ని పేపర్లు రాసినాయి. ఉన్న 1-2 టీవీలు చూపించినాయి. నా దగ్గర కూడా టేప్ ఉంది అధ్యక్ష. ఆ వీడియో టేప్ ఉంది. అవసరమైనప్పుడు టెలికాస్ట్ కూడా చేస్తాను. ఆ రోజు చెప్పిన నేను సుమారు ఈ రోజుకి 17 సంవత్సరాలు 18 సంవత్సరాల క్రితం ఉద్యమాన్ని ప్రారంభించిన నాడే నేను విలన్ నంబర్ 1 ఈ తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పిన అధ్యక్ష. ఊరికే చెప్పలే, బాధ్యత లేకుండా చెప్పలే. నాటి నుంచి నిన్నటి వరకు కూడా వాళ్ళ ప్రవర్తన అట్లే ఉంది అధ్యక్ష. నిన్న ఈ సభ నుంచి బహిష్కరింపబడే వరకు కూడా అదే ప్రవర్తన ఉంది. వాళ్ళ మనస్తత్వం కూడా అదే విధంగా ఉంది అధ్యక్ష. నిన్న చూసినాం కాదు అధ్యక్ష, బస్సు యాత్ర చేయాలి, ఢిల్లీ పర్మిషన్ రావాలి. రాజీనామాలు చేసేందుకు ఢిల్లీ పర్మిషన్ రావన్నట్టు. మేము మూకుమ్మడి రాజీనామా చేయొచ్చు కదా అధ్యక్ష, దానికి పెద్ద ఇష్యూ. దానికి కూడా ఢిల్లీకి రాసినాం, పర్మిషన్ రావాలి. ఇక తుమ్మితే ఢిల్లీ, దగ్గితే ఢిల్లీ. నాటి నుంచి అధ్యక్ష ఇయ్యాల కాదు. ఆ రోజు మన చర్చలలో మనం క్రోడీకరించుకున్న తర్వాతనే నేను 2001 ఏప్రిల్ 27 మాట్లాడిన అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? ఉన్నటువంటి తెలంగాణ, నేను 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఉన్నటువంటి తెలంగాణ నాశనమై మునిగిపోయి ఆంధ్రప్రదేశ్లో కలపడానికి కారకులే ఈ కాంగ్రెస్. కలిపిన వాడే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష, ఆనాటి భారత ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజల మనోభావాలను కాలరాసి దానికి వ్యతిరేకంగా దాన్ని కలిపిందే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. దానికి తోకలూపి ఒప్పుకున్న వాళ్ళే ఆనాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అధ్యక్ష. ఢిల్లీకి పోయొచ్చినారు, విమానం దిగినారు, అడిగినారు కొంతమంది ఏమైందా, ఏమంటామండి ఇక నెహ్రూ సాబ్ చెప్పిండు కలిపేస్తానికి కానీ ముందట ఏం మాట్లాడతాం. నాడు తెలంగాణలో మాట్లాడి మనం తీసుకున్నాం అధ్యక్ష. కృష్ణా పత్రిక కటింగ్స్ కటింగ్స్ తీసుకున్నాం, అయిపోయింది, మునిగిపోయింది తెలంగాణ. మునిగిపోవడానికి కారణం కలిపిన కాంగ్రెస్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నంబర్ 1, దానికి తోకాడిచ్చి ఊపి తలకాయలు ఊపి వచ్చి వచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం. ఆ తర్వాత అధ్యక్ష ఉద్యమం వస్తే 400 మంది కాల్చి చంపి ఉద్యమం పెడుతుంది కాంగ్రెసే. 400 మంది సావులకు కారణమవుతుంది కాంగ్రెసే. 69 ఉద్యమాన్ని ఆగం పట్టించింది మళ్ళీ కాంగ్రెసే. మళ్ళీ కథం పట్టించారు అధ్యక్ష. అదంతా ఇప్పుడు నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, లేకపోతే నా సొంత కవిత్వం కాదు, చరిత్ర, హిస్టరీ. ఆనాడు కాంగ్రెస్ విలన్, 69లో ఎవరు విలన్, మళ్ళా కాంగ్రెస్ విలనే. అదేవిధంగా
అధ్యక్ష దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ నాయకులే తక్కలపల్లి పురుషోత్తమరావు గారు తమరు జిల్లానే అధ్యక్ష ఆయన తెలంగాణ పెట్టి సంపూర్ణ తెలంగాణ ఉద్యమం అని చెప్పి ఆయన కొంతకాలం నడిపాడు. దాని తర్వాత జానారెడ్డి గారు తెలంగాణ ఫోరం పెట్టిన అధ్యక్ష విజయభాస్కర్ రెడ్డి గారు బుధమి చేసి మంత్రి పదవి వేయగానే కథ అటుపోయింది తిట్టిపోయింది. ఇది అందరికీ తెలుసు. ఇదే అసెంబ్లీలో జరిగింది అధ్యక్ష, నేనే మాట్లాడిన ఇక్కడ. దాని తర్వాత చిన్నారెడ్డి గారు టీఆర్సీసీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ పెట్టినారు, మీటింగ్లు పెట్టినారు. రాజశేఖర రెడ్డి గారు పిలిచి చెవులో ఊది బుధమి చేయబెట్టి ఒక మంత్రి పదవి వేయగానే సలబడిపోయినారు అధ్యక్ష. తెలంగాణ ఎక్కడో పోయింది, చిన్నారెడ్డి గారు మాత్రం మంత్రి అయిపోయినారు. మళ్ళీ ఉద్యమం ఎక్కడ ఇంకా మంత్రి పదవి. దాని తర్వాత రాజశేఖర రెడ్డి డబ్బా కొట్టుడైనా. దాని తర్వాత ఎన్ని అధ్యక్ష వాళ్ళు మాట్లాడి ఇక తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు హోరే. వాళ్ళు పెద్ద ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్యడుతున్నారు. అభివృద్ధి మొదలైంది, తెలంగాణ వద్దు, సోనియాకు యువ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లేఖ. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాయి అధ్యక్ష. పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా సభ్యులు కూడా పంపిస్తాం. తెలంగాణ వెనుకబడి లేదు, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఇంత అభివృద్ధి జరగదు, కాంగ్రెస్ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ అభివృద్ధికి 10,000 కోట్లు కావాలి, రాష్ట్రం అవసరం లేదు, టీఆర్సీసీ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం, మాది ప్రాంతీయ ఉప ప్రాంతీయవాదం కాదు. కేంద్ర మంత్రి అప్పటి మంత్రి జైపాల్ రెడ్డి గారు అధ్యక్ష. ఇన్స్టంట్ కాఫీనా ఇచ్చేదానికి తెలంగాణ ఆనాటి ఎంపీ రేణుకా చౌదరి అధ్యక్ష. హైదరాబాద్లో తెలంగాణ వాదం లేదు, తెలంగాణ అవసరమే లేదు, ఆనాటి కాంగ్రెస్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అధ్యక్ష. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలి, ఆనాటి కాంగ్రెస్ మంత్రి దానం నాగేందర్ అధ్యక్ష. ఏమేమి ఉద్యమం చేస్తూ ఉంటే, జైళ్ళకు పోతా ఉంటే, మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ ఉంటే, కేసీఆర్ను రాజ్ ఠాక్రేను ఉరిదీయాలి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధ్యక్ష, కాంగ్రెస్ ఎమ్మెల్యే అధ్యక్ష. ఇవన్నీ ఎలక్ట్రానిక్ బైట్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. నేను వాటర్ చూపెట్టినట్టు కావాలంటే రేపు ఎల్లుండి చూపెట్టమంటే ఇక్కడ చూపెడతా అధ్యక్ష. వీళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడింది అధ్యక్ష. తెలంగాణ విడిపోవడానికి వీల్లేదు, ఆనాటి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. కాంగ్రెస్కు ఓటు వేయకుంటే అధ్యక్ష మొన్న వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినాక వరంగల్ బై ఎలక్షన్ జరుగుతుంటే ఇప్పుడు రాజ్యసభకు నిలబడాడు ఒక పెద్ద మనిషి. వీళ్ళంతా కాంగ్రెస్కు ఓటు వేయకుంటే మళ్ళా ఆంధ్రలో కల్పిస్తాం. ఇది ఎవరి సమక్షంలో అధ్యక్ష? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, జీవన్ రెడ్డి గారి సమక్షంలో మాట్లాడిన వ్యక్తి మాజీ మంత్రి బలరాం నాయక్ అధ్యక్ష. ఇప్పుడు వారు రాజ్యసభ బరిలో కూడా ఉన్నారు. ఇది కాంగ్రెస్ నాయకుల యొక్క దీన్ని ఏం మనస్తత్వం ఉండరు అధ్యక్ష. ఇది నిజ స్వరూపం. ఇక వీళ్ళు తెలంగాణను ఉద్ధరించారట. తెలంగాణ మేము చేసినాం, మేమే ఉద్యమం చేసినాం, వీళ్ళు చేసిన ఉద్యమం ఇదే అధ్యక్ష. అధ్యక్ష ఇంకా బాధ కలుగుతుంది, చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఎటువంటి పని అంటే వీళ్ళ యొక్క అసమర్థమైనటువంటి, చేతగానటువంటి పరాధీన స్థితి. బానిసలు అంటే ఇప్పుడు కష్టం అధ్యక్ష, మళ్ళీ అన్పార్లమెంటరీ అంటారు. పరాధీన స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు 1956 నుంచి ఈ రోజు వరకు కూడా అదే పరిస్థితులలో మొత్తం తెలంగాణ నాశనానికి, వినాశనానికి కారకులైనారు అధ్యక్ష. ఇది చరిత్ర. మాసేస్తే ఇట్లా తుడిచేస్తే తుడిచిపోయేది కాదు అధ్యక్ష. ముల్కీ రూల్స్ అధ్యక్ష, 69లో ఉద్యమం జరిగిందే ముల్కీ రూల్స్ మీద. సుప్రీంకోర్టు మనకు అండగా వచ్చి ఎస్ ముల్కీ రూల్స్ షల్ కంటిన్యూ ఇన్ తెలంగాణ అని జడ్జిమెంట్ ఇస్తే రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు తీర్పును కర్కశంగా కాలరాస్తుంటే కూడా మౌన ప్రేక్షక పాత్ర వహించింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఇజ్ ఇట్ నాట్ ది తెలంగాణ కాంగ్రెస్ పీపుల్? ఎవరు వహించిన మౌన ప్రేక్షక పాత్ర? ఇది వాస్తవం కాదా? సుప్రీంకోర్టు తీర్పును ఇందిరాగాంధీ రాజ్యాంగ సవరణ చేసి కాలరాసిన మాట నిజం కాదా? దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష? ఇవన్నీ పాపాలు మూటగట్టుకొని ఇవన్నీ జరిగిన తర్వాత రకరకాలుగా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి అధికారం కోసం, పదవుల కోసం, చిల్లర మల్లర పైరవిల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల గోసబోసుకొని తెలంగాణను ఆడుకున్నారు, తెలంగాణను వాడుకున్నారు తప్ప ఎన్నడూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మేలు చేయలే అధ్యక్ష. అధ్యక్ష నీళ్ల విషయంలో అది ఏం జరిగింది అధ్యక్ష? ఇప్పుడు మాట్లాడతారు వీళ్ళకి పట్టిన నీళ్ల విషయంలో ఏందన్నా? తెలంగాణ రైతాంగం మీద వీళ్ళకి ప్రేమ ఉందా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి? ఏ ఒక్కరోజన్నా వీరు గార్చేది ముసలి కన్నీరు కాదా ఈరోజు అధ్యక్ష? కాకతీయ రాజులు పుణ్యం కట్టుకున్నారు అధ్యక్ష.
11వ శతాబ్దంలో వాటర్ షెడ్ అంటే ఏంది అనే విషయాన్ని ప్రపంచానికి నేర్పిన రాజవంశం మన కాకతీయ రాజవంశం. అంత గొప్ప ఉజ్వలమైన చరిత్ర కలిగిన వంశం. వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించిన అధ్యక్ష కులీ కుతుబ్ షా నవాబులు కావచ్చు, నిజాం నవాబులు కావచ్చు. అధ్యక్ష కాకతీయులు కట్టిన దానిలో అతిపెద్దది చెరువే అంటాం మనం దాన్ని, కానీ చెరువు కాదు, అది ఒక సరస్సు లాంటిది. పాకాల ఎక్కువ ఆయకట్టించినట్టు తమర్ జిల్లాలోనే ఉంది. పాకాల 20 నుంచి 25,000 ఎకరాలు పారేది, అది అతిపెద్దది అధ్యక్ష. దాని తదనంతరం కులీ కుతుబ్ షా నవాబులు కావచ్చు, మన నిజాం నవాబులు కావచ్చు, బ్రిటిష్ ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారంతో కట్టిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నాయి. మహబూబ్నగర్లో కోయిల్ సాగర్ కావచ్చు, ఖమ్మంలో పాలేరు వైరా కావచ్చు, అదేవిధంగా కరీంనగర్లో అప్పర్ మానేరు కావచ్చు, మెదక్ జిల్లాలో గన్పూర్ ఆనకట్ కావచ్చు, మూసీ నది మీద కత్వల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆసిఫ్ నహర్ అధ్యక్ష 80 కిలోమీటర్ల ఆసిఫ్ నహరు మూసీ నీళ్ళని తీసుకుపోయి నల్గొండ పక్కన ఉన్నటువంటి ఉదయ సముద్రాన్ని నింపిన ఘనత. కాకతీయ రాజులు ముందు తవ్వితే మళ్ళీ నిజాం దాన్ని పునరుద్ధరించి బ్రిడ్జిలు కట్టి పెద్దగా చేసి దానికి ఆసిఫ్ నగర్ అని పేరు పెట్టినారు అధ్యక్ష. ఇవన్నీ కూడా చేసినటువంటి నిజాములు ఆ తదనంతరం ఆయన బ్రిటిష్ వాళ్ళ సహకారంతో చిన్న చిన్న వాటి నుంచి పోయి కొంచెం పెద్దగా పోవాలని చెప్పి టీబీ డ్యామ్ కట్టినాడు అధ్యక్ష. టీబీ డ్యామ్ మద్రాసుకు సగం, మనకు సగం. మద్రాసు అంటే ఆ రోజు అంతర్భాగంగా ఉన్న, మద్రాసులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్రాకు సగం, మనకు తెలంగాణకు సగం అధ్యక్ష. ఇప్పుడు కూడా పోతే కనబడతారు అధ్యక్ష, నేను స్వయంగా చూసిన అక్కడ పోయి. సగం నిజాం కట్టింది ఉంటుంది, సగం బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఉంటుంది, గుర్తు కూడా ఉంటుంది కట్టినట్టు. దాని తర్వాత ఆయన కట్టిన పెద్ద ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు అధ్యక్ష. ఏది నిజాం మంజీరా ఉపనది మీద కట్టినారు. ఆ తర్వాత ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక నందికొండ ప్రాజెక్ట్ అధ్యక్ష, నాగార్జున సాగర్ కాదు. కృష్ణా జిల్లాలో మన నల్గొండ జిల్లాలో ఏలేశ్వరం అనే ఊరి వద్ద నందికొండ ప్రాజెక్టు ఇక్కడ మొదలుపెట్టినాడు. బహుళార్థ సాధక పోచంపాడు ప్రాజెక్టు అక్కడ మొదలుపెట్టినాడు గోదావరి మీద అధ్యక్ష. ఆయన సర్వేకి ఆర్డర్ ఇచ్చినాడు, సర్వేలు వచ్చినాయి. ఫ్రెంచ్ బ్రిటిష్ ఇంజనీర్లు పోయి సర్వే చేసినారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కూడా హేమండార్త్ ఆధ్వర్యంలో అక్కడ కూడా సర్వే చేసినారు. అన్నీ జరిగినాయి అధ్యక్ష. ప్రతిపాదించిన నీళ్లు నిజాం టైంలో ప్రతిపాదించిన నందికొండ ప్రాజెక్టు ఏలేశ్వరం గ్రామం దగ్గర, ఇప్పుడున్న నాగార్జున సాగర్కు 19 కిలోమీటర్ల పైన అధ్యక్ష. ఒకవేళ అక్కడనే కట్టుంటే నల్గొండ జిల్లాలో 1 ఇంచు మిగలదు అధ్యక్ష. చాలా విచిత్రాలు జరిగినాయి అధ్యక్ష. ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే వీళ్ళ చరిత్ర అధ్యక్ష. మొట్టమొదటి నిజాం ప్రతిపాదించినప్పుడు 180 టీఎంసీలు తెలంగాణకు, 60 టీఎంసీలు ఆంధ్రకు అధ్యక్ష. ఆంధ్ర అంటే మద్రాసుకు. ఆనాడు మద్రాసులో అంతర్భాగంగా ఉన్న ఆంధ్ర అది పోయింది, నిజాం రాజ్యం పోయింది అధ్యక్ష. అక్కడ పోచంపాడు మీద ప్రతిపాదించింది 330 టీఎంసీలు అధ్యక్ష. గోదావరి మీద పోచంపాడు. ఇటు నాగార్జున సాగర్ ఎగిరిపోయింది, సారీ నందికొండ ఎగిరిపోయి నాగార్జున సాగర్ అయిపోయింది. పోచంపాడు పోయి శ్రీరామ్ సాగర్ అయిపోయింది. ఇది 180 టీఎంసీలు మనకున్నటువంటిది పోయి 132 అన్నారు అధ్యక్ష. 132 అని నా దగ్గర ఫోటో ఉంది అధ్యక్ష. రేపు కావాలంటే సభ్యులందరికీ కూడా దయచేసి కాపీలు తీసిన ప్రింట్ చేయమని చేస్తాను అధ్యక్ష, పంపిస్తాం. ఎంత విచిత్రమైన అధ్యక్ష, కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణాన్ని కొడిగట్టిందంటే సైట్ మారుస్తుంటే ఒప్పుకున్నారు, రూడు బసవన్నలాగా తలూపిండ్రు. ఆనాటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణరావు హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, మధ్యలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష. 1954లో నాగార్జున సాగర్ ఫౌండేషన్ వేస్తుంటే హైదరాబాద్ స్టేట్ ఉండగానే మళ్ళీ నెహ్రూ ఒత్తిడి తలొగ్గి కేఎల్ రావు చేసినటువంటి కుట్రలకు తలొగ్గి 132 ఒప్పుకున్నారు అధ్యక్ష. ఆ 132లో కూడా 25 టీఎంసీలు మళ్ళీ ఆంధ్రాకు, ఓన్లీ 107 టీఎంసీలకు వీళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష. ఫైనల్ ఒప్పుకున్నది ఏంటి అధ్యక్ష కాంగ్రెస్ నాయకులు? 157 టీఎంసీ ఆంధ్రాకు, 107 టీఎంసీలు తెలంగాణకి. ఇది కాంగ్రెస్ నాయకులు చేసిన నిర్వాహకం కాదా? ఈ చరిత్ర ఎవరిది? పాపం ఎవరిదండి? దీన్ని కొడిగట్టిన వాళ్ళు ఎవరండి? ఆనాడు ఆంధ్రాలో అంతర్భాగంగా లేమే, స్వతంత్ర రాష్ట్రంగానే ఉన్నామే. ఆనాడు ఎందుకు ఒప్పుకున్నారు? నెహ్రూని చూడంగానే వణుకుతారు అధ్యక్ష. ప్రజలు లేరు, హైకమాండ్ ఢిల్లీ, మాట్లాడితే ఢిల్లీ, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇట్లా చారిత్రకమైనటువంటి తప్పు, చారిత్రకమైనటువంటి అన్యాయం, తరతరాల తెలంగాణ నాశనమయ్యే విధంగా ప్రవర్తించిందే కాంగ్రెస్ పార్టీ. దిస్ ఐ వాంటెడ్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ సార్. ఇది ఎగిరిపోయింది, నాగార్జున సాగర్ అయిపోయింది, నందికొండపై 180 నుంచి 107కి మన గతి వచ్చింది. దీనికి చేసిన వాళ్ళే కర్తలు దర్తలే ఆనాటి కాంగ్రెస్ నాయకులు. ఆ తదనంతరం అధ్యక్ష పోచంపాడు పోయింది, దాన్ని ముట్టుకున్న పాపాన పోలే. పోచంపాడు అధ్యక్ష, పోచంపాడు ఇంకో కథ.
ఇదేమో హైదరాబాద్ స్టేట్ నుంచి ఒప్పుకున్నారు నాగార్జున సార్. పోచంపాడు 56కు కలిసిపోయింది అధ్యక్ష, కలిపేసినారు, రాష్ట్రాన్ని కలిపేసినారు, ఆంధ్రాకి అప్పగిచ్చేసినారు. అది కాంగ్రెస్ నాయకత్వమే. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అక్కడ కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒప్పుకున్నారు, కలిపేసినారు. కలిపిన తర్వాత అధ్యక్ష 64 దాకా పోచంపాడు ఊసు లేదు. 64లోనే మొదలైంది తెలంగాణ మర్మరి. చెన్నారెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది మిత్రులు మాకు అన్యాయం జరుగుతుందని మొదలైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 330 టీఎంసీ ఉన్నటువంటి ఒరిజినల్ ప్రతిపాదన కాలరాసి 191 టీఎంసీ ఒప్పుకొని దాన్ని పోచంపాడు పోయి శ్రీరామ్ సాగర్ అని కట్టినారు అధ్యక్ష. అప్పటిదాకా వెయిట్ చేసిండ్రు, ఇంటనే కట్టాలి, కట్టరు, జరగదు అధ్యక్ష. అధ్యక్ష దాని తర్వాత అనేక ప్రాజెక్టులు ఏవైతే తలపెట్టినవి ఉన్నాయో, అప్పర్ కృష్ణ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కావడంతో మన నోట్ల మన పడదు అధ్యక్ష, కథం అయిపోయింది. అప్పర్ కృష్ణ అంటే చాలా మంది తెలియదు అధ్యక్ష, అది ఏందో అనుకుంటారు. ఇవాళ ఇప్పుడు కట్టిన ఆల్మట్టే అప్పర్ కృష్ణ అధ్యక్ష, అది ఎగిరిపోయింది, కర్ణాటక వెళ్ళిపోయింది. ఇలా అదే మనకు శాపమయ్యే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. భీమా పోయింది, 90 టీఎంసీతో పెట్టింది, అది ఎగిరిపోయింది. దేవునూరు ప్రాజెక్ట్ అధ్యక్ష, అది 58 టీఎంసీతో పెట్టింది, అది పోయింది. దాని పేసల సింగూరు వచ్చింది, దాన్ని ఇదే కాంగ్రెస్ నాయకత్వం హైదరాబాద్కు అంకితం చేసినది. ఫస్ట్ టైం అధ్యక్ష సింగూరు నీళ్లతోని ఇలా మెదక్లో కానీ, నిజామాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ ఫస్ట్ టైం హిస్టరీలో గోదావరి కృష్ణా నీళ్లు హైదరాబాద్ తెస్తూ సింగూరును తెలంగాణ ప్రజలకు పంటల కోసం వాడుతున్న మొట్టమొదటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరుగుతున్న మాట వాస్తవం అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్పే మాట ఆందోళన నియోజకవర్గంలో ప్రజలు వింటున్నారు, మెదక్ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ గారి నియోజకవర్గంలో ప్రజలు వింటున్నారు, నిజామాబాద్ జిల్లా పోచారం గారి బాన్స్వాడ బోధన్ నియోజకవర్గాల్లో అక్కడ ప్రజలు వింటున్నారు అధ్యక్ష. ఈరోజు ఇస్తా ఉన్నాం నీళ్ళని మొట్టమొదటిసారి చరిత్రలో. స్వతంత్రం కోల్పోయిన తెలంగాణ 58 ఏళ్లలో ప్రతిసారి పోచారం గారు మంత్రిగా ఉండని, ఎమ్మెల్యేగా ఉండని నిజామాబాద్ కలెక్టరేట్ గారు ధర్నా చేయాలి, డిప్యూటీ స్పీకర్ గారు మెదక్ ఆర్డీఓ ఆఫీస్ గారు ధర్నా చేయాలి. ఇది బతుక అధ్యక్ష. ఇలా మొట్టమొదటిసారి ధర్నాలు లేవు, నీళ్లు పోతా ఉన్నాయి పొలాలకు, ధర్నాలు బంద్ అయినాయి, నీళ్లు పోతా ఉన్నాయి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ నాయకుల చరిత్ర అధ్యక్ష. పొలాలు పండితం మేము నీళ్ళు ఇస్తా ఉంటే కాంగ్రెస్ జైరాబాద్ ఎమ్మెల్యే పోయి జైరాబాద్లో ధర్నా ఇస్తుంది అధ్యక్ష. మేము కొంచెం ఏదో పాకిస్తాన్కి ఇస్తున్నట్టు. ఇది వాళ్ళ తెలివితేటలు. ఇతరులు ఏమనుకుంటారు, రాష్ట్రం ఏమనుకుంటారు కూడా చూడరు అధ్యక్ష. ఇంత అన్యాయంగా, ఇంత అసంబద్ధంగా మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష చెరువుల అధ్యక్ష పోనీ ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి, ఎంపీ ఫండ్స్ ఉంటాయి, అవన్నీ పెట్టినారు అధ్యక్ష. ముఖ్యమంత్రులతో కొట్లాడరు, చేత కాదు, మాట్లాడరు, ప్రభుత్వాలనే ఉంటారు, మంత్రి పదవులు లేవా ఉన్నాయి కానీ పనిచేయరు, మాట్లాడరు. వీళ్ళ సాక్షిగా 75,000 చెరువులు, అద్భుతమైన చెరువులు పల్లెల్లాగా తాంబాలలాగా తయారై నాశనం అయిపోతూ ఉంటే మౌన ప్రేక్షక పాత్ర వహించారు తప్ప ఈరోజు వాళ్ళు చేయలేదు అధ్యక్ష. మురికి రూల్స్ నాశనం అయితే పట్టించుకోలే, చెరువుల నాశనం అయితే పట్టించుకోలే, ప్రాజెక్టులు నిలిపోతుంటే పట్టించుకోలే, ఏ ఒక్క విషయంలో కూడా పట్టించుకోకుండా మౌన పాత్ర పోయించి, ద్రోహ పాత్ర పోయించి చేసినారు అధ్యక్ష. చివరికి ఉద్యమం జరిగే టైంలో మొన్న రీసెంట్ హిస్టరీలో అధ్యక్ష ఇక్కడ పేగులు దిగేటట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే శాసనసభలో కొట్లాడుతుంటే ఇక్కడ చాంబర్, ముఖ్యమంత్రి చాంబర్ దగ్గర ఉంటే ముఖ్యమంత్రి వీళ్ళ మీకు దుంకుంటూ పోయే సందర్భంలో పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కొట్లాడితే దాన్ని బలపరుస్తారు అధ్యక్ష. పోతిరెడ్డిపాడు న్యాయమైన ప్రాజెక్టు అంటారు అధ్యక్ష. ఆడున్న పొన్నాల లక్ష్మయ్య గారు అధ్యక్ష. ఇప్పుడు డీకే అరుణ గారు ఎమ్మెల్యే గారు హంద్రి నీవా, నీళ్ళ అలొకేషన్ లేదు, అన్యాయమైన కాలువ, శ్రీశైలం గండిగొట్టే కాలువ, తెలంగాణ రైతుల బతుకుల నోట్లో మన్ను పోసే కాలువ. ఆడబోయి డీకే అరుణ గారు, ఆయన పేరు రఘువీరారెడ్డి గారికి మంగళారతి ఇచ్చింది అధ్యక్ష. చాలా గొప్ప పని చేసినారు, మా తెలంగాణ నోట్ల మన్ను పోసి తీసుకుపోతున్నారు, మీరు గొప్పలు అని చెప్పి మంగళారతి ఇచ్చింది అధ్యక్ష. టీవీ ఫుటేజ్ ఉంది మా దగ్గర. ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇప్పుడు అసెంబ్లీలో. ఇది చాలా విచిత్రమైనటువంటి అధ్యక్ష. చివరికి మనందరం చూసినాం, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నాకు ఆర్డీఎస్ బాంబులు బద్దలు కొడుతుంటే మౌన ప్రేక్షక పాత్ర వహించింది ఎవరు అధ్యక్ష? ఒక్క టీఆర్ఎస్ దప్పలన్న మాట్లాడినారు అధ్యక్ష. గద్వాల నుంచి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి జోగులాంబ ఆలంపూర్ నుంచి గద్వాల దాకా పాదయాత్ర చేసిన మొట్టమొదటి వ్యక్తి నేను అధ్యక్ష. ఆర్డీఎస్ అని అని లేవనెత్తి ఒక్కరు మాట్లాడలే అధ్యక్ష. రాజీనామాలు చేయరు, చేయమంటే చేయలే, చేస్తామని మాట్లాడి చేయలే, అనేక రకాలుగా చేసి అధ్యక్ష చివరికి దానికి పరాకాష్ట, కాంగ్రెస్ నాయకుల ద్రోహ చరిత్రకు పరాకాష్ఠగా ఇదే శాసనసభలో ఇప్పుడు నేను నిల్చున్న స్థానంలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఒక్క రూపాయి కూడా ఇయ్యే తెలంగాణకు ఏం చేసుకుంటావో చేసుకపో అంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజీనామా చేయాలి అధ్యక్ష. ఒక్కడన్నా కనీసం లెవ్వలే, మాట్లాడలే. ఏమయ్యా ఎట్లా అంటావా నువ్వు? ఒక ప్రాంతానికి న్యాయపరిసి అని అంటావా? ఒక్క మనిషి నోరు కూడా ఎత్తాలి అధ్యక్ష. రాజీనామా సంగతి వదిలిపెట్టండి. వీళ్ళు కాంగ్రెస్ నాయకులకి వీళ్ళు తెలంగాణ మేము పెద్ద మా అంత గొప్పోళ్ళు లేరు. ఇప్పుడు నాశనం అవుతుందట, వీళ్ళు వచ్చి మళ్ళీ ఉద్ధరిస్తారట. తప్పిపోయి పద్నాలుగు కనుక వాళ్ళే వచ్చుంటే అధ్యక్ష ఇదివరకు సగం నాశనం అయిపోతుంది. ప్రజలు అనుకుంటారు అధ్యక్ష, ఇది మేము అనుకుంటలేం. ఎవరి చేతుల్లో ఉంది కాబట్టి భద్రంగా ఉంది అలా అధ్యక్ష. ఇవన్నీ జరిగినాయి. దీని తర్వాత అధ్యక్ష అక్కడికి ఆగినరా? ఉద్యమంలో ఏడు రాలే. వద్దన ఒకడు, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అని ఒకడు, ఇంకా రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉంటుంటే బాగుంటేనే ఇంకోడు, ఇట్లా మాట్లాడి చెప్తే ఘోరంగా ఉంటుంది అధ్యక్ష. మాట్లాడింది చాలా మాట్లాడి చేసిన వాళ్ళు ఊకున్నారా అంటే చివరికి ఇక తెలంగాణ అయిపోయే దశ వచ్చింది అధ్యక్ష. కారణాలు ఏమైనప్పటికీ టీఆర్ఎస్ని ఎన్ని రకాలుగా కొట్టినా తిట్టినా, మా పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయించినా, ఇంకోటి చేసినా తట్టుకొని మొండిగా పోరాటం చేసినాం కాబట్టి చివరికి అంత్య దశలో తెలంగాణ వచ్చే సమయం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఢిల్లీకి చేరింది అధ్యక్ష. వీళ్ళంతా ఢిల్లీకి చేరుకొని ఇక కూన్ లగాకే షహీదో మే షామిల్ హోగా అన్నట్టు ఆడికి వచ్చింది. వచ్చిపోయి ఏం చేసిన అధ్యక్ష? రెండు విషయాలలో నేను ఎన్నడూ రాజీ పడలే అధ్యక్ష. ఈ ప్రపంచానికి తెలుసు. హైదరాబాద్ మీద కాంప్రమైజ్ కమ్మంటే నేను కాలే. ఇంకో 4 ఏళ్ళ ముందే వచ్చి తెలంగాణ లేకపోతే నేను హైదరాబాద్ మీద రాజీ పడి ఉంటే ఇంకో 4-5 ఏళ్ళ ముందే వస్తుండే. నేను రాజీ పడలే. క్యాపిటల్ సిటీ వాళ్ళు అర్జెంట్ కట్టుకోలేరు కదా అంటే నేను చెప్పిన 5 ఏళ్ళు నో ప్రాబ్లం అని చెప్పాను. ఈ పుణ్యాత్ములు పోయి 10 ఏళ్ళకి రాసి ఇచ్చారు అధ్యక్ష. వీలే పోయి ఇవి ఇటువంటి అన్నీ కూడా చేసిన అధ్యక్ష చేసి ఇవన్నీ జరిగిన తర్వాత ఇంత ద్రోహ చరిత్ర, ఇంత దుర్మార్గమైన నీచమైన చరిత్ర వాళ్ళ మెడకు పెట్టుకొని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎటుబడితే మాట్లాడుతూ అసత్యమైన మాటలు మాట్లాడుతూ ముందు పోతున్నారు. నిన్న చివరికి అసహన వైఖరి అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష వీళ్ళకి అసహనం? అధ్యక్ష ఇంత అసహనం ఎందుకండి? తమరు స్వయంగా తమరు సాక్షి, కిషన్ రెడ్డి గారు కూడా సాక్షి, ఇతర పార్టీలు కూడా సాక్షి. ఏ టైం కావాలన్నా చెప్పండి, ఎన్ని రోజులైనా మేము మాట్లాడతాము. ఇష్యూలు మీరు ఏ ఇష్యూ అంటే ఆ ఇష్యూ మాట్లాడతాం. మీరు డోంట్ రిజెక్ట్ ఎనీథింగ్, ఎనీ ఇష్యూ దట్ యూ వాంట్ వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్. ఎనీ టైమ్ యూ వాంట్ వీఆర్ రెడీ టు సిట్ అన్న తర్వాత ఇంకా స్థానం ఎందుకు అధ్యక్ష? ఇంకా గొడవ ఎందుకు? మీరు మాట్లాడదామన్న అంశాన్ని మేము నిరాకరిస్తే మీరు కొంత అసహనం వ్యక్తం చేయొచ్చు. మేము టైం సరిపోలేదు, 3 రోజులు పెడతాం సభ, 4వ రోజు పెట్టాం అంటే మీరు గొడవ చేయొచ్చు. అంత ఒప్పుకున్న తర్వాత కూడా అంటే కావాల్చుకొని ఒక రాజకీయపరమైన దురుద్దేశం పెట్టుకొని చేసేది తప్ప వేరే కాదు అధ్యక్ష. చివరికి ఏమైంది అధ్యక్ష? చాలా అహంకారపూరితంగా మాట్లాడినారు. ఇక్కడ నాయకులే కాదు, వీళ్ళ ఢిల్లీ నాయకులు కూడా. ఆయన లేడు సభలో, నేను పేరు తీసుకోక తప్పలేదు అధ్యక్ష. అప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒక పెద్ద మనిషి ఉండే ఆయన, తెలంగాణ వచ్చిన తర్వాత మీ టీఆర్ఎస్కి ఏమైనా రిలవెన్స్ ఉంటుందండి అని మాట్లాడి నాతోనే అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలామంది తెలంగాణ అయిపోయినాక కేసీఆర్ ఇంటి ముందర కుక్క కూడా పోదా అని కూడా మాట్లాడినారు. అటువంటి అహంభావపూరితంగా మాట్లాడి ఆ టైంలో కొంతమంది మా పార్టీ వాళ్ళని ఫిరాయింపజేసి విజయశాంతి అని ఆమె ఉండే అధ్యక్ష, పాపం ఎంపీ ఉండి ఆమెను పిలిచి ఆయన చెట్టుగా అక్కడ ఇప్పుడు అడుగుపాలు చేసి ఆమెను పట్టుకపోయి సోనియా గాంధీతో కండువ కప్పించి గందరగోళం చేస్తే అప్పుడు మాకు ప్రజలు ఉద్యోగాలంతా ఒత్తిడి చేస్తే మేము ఇండిపెండెంట్గా పోటీ చేసినాం అధ్యక్ష. పోటీ చేస్తే మాకు 63 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 21 సీట్లు, 1/3 వచ్చింది అధ్యక్ష. మాకు వచ్చింది దాంట్లో ఇంత పెద్ద మాటలు. అక్కడ వాళ్ళ అహం దెబ్బతిని అక్కడి నుంచి ఒక రాష్ట్రంగా తెలంగాణ మనుగడ సాగించలేదు. వీళ్ళు ఎంత దూరమైన అధ్యక్ష అప్పుడు అవసరం అనుకుంటే లోపాయికారిగా తెలుగుదేశంతో కూడా మాటలు జరిగినాయి అధ్యక్ష. నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ దాకా పోయినారో, ఏమేమి ప్రయత్నాలు చేసినారో అవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇంతకుముందే అన్నారు కిషన్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపలేదు, అది కూడా నేను చెప్తా అధ్యక్ష. వచ్చిన తెలంగాణ తేవడం ఎంత ముఖ్యమో తెచ్చిన తెలంగాణలో రాజకీయ సుస్థిరత కూడా అంతే ముఖ్యం. అది నా కర్తవ్యం అధ్యక్ష. ఉద్యమకారుని తెలంగాణ నిలబెట్టి గెలిపించి చూపెట్టడం ఈ ప్రపంచం ముందు ఇది విఫల ప్రయోగం కాదు, సఫల ప్రయోగం అని చెప్పించే కర్తవ్యం కూడా ఒక ఉద్యమకారుని నా మీద ఉంటుంది. ఎస్, మేము రమ్మన్నామండి. ఇతర పార్టీలు ఉన్న వాళ్ళను రాజ్యాంగబద్ధంగా రాండి, 2/3 రమ్మని చెప్పినాం. 3 పార్టీల వాళ్ళు వచ్చినారు అధ్యక్ష. టీడీపీ వాళ్ళు వచ్చినారు రాజ్యాంగబద్ధంగా 2/3, మోర్ దాన్ 2/3 వాళ్ళు మర్జర్ అయిపోయినారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మనల్ని మర్జర్ అయిపోయినారు. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు మర్జర్ అయినారు.
ఒక 2 సీట్లు మేము గెలిచినాం. సిపిఐ మనలో మర్జర్ అయిన ఉన్న ఒక మెంబర్ కాబట్టి ఇవన్నీ కలిపే తమరు బులెటిన్ కూడా డిక్లేర్ చేసినారు అధికారికంగా. మేము 63 గెలిచినాం, తర్వాత 2 గెలిచినాం, 65 మిగిలినవన్నీ కలిపి అఫీషియల్ ఫిగర్ తమరు చెప్తా ఉన్నారు అధ్యక్ష. బాధ్యత కలుపుకున్నామండి. తెలంగాణ కోసం, మా కోసం కాదు, మా స్వార్థం కోసం కాదు. ఢిల్లీ నుంచి మా మీద కుట్ర జరిగినది, ఇక్కడ కుట్ర జరిగినది. ఈ ప్రభుత్వం పడిపోవాలని కొంతమంది అనేక కుట్రలు చేసినారు. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, యాజ్ ఏ గవర్నమెంట్ హెడ్గా నాకు రిపోర్ట్స్ ఉంటాయి అధ్యక్ష. నిమిషం తెలంగాణను ఎట్లా కాపాడుకోవన్నో, కత్తి విసురుతుంటే ఏ డాలం అడ్డం పెట్టానో ఆ విధంగా పెట్టినాం, డెఫినెట్గా పెట్టినాం. తెలంగాణను కాపాడుడే కేసీఆర్ నీతి అనుకుంటే మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ తెచ్చుడు ఎంత నీతో తెలంగాణను రాజకీయంగా నిలబెట్టడం కూడా మా నీతి అనుకుంటే మనం చేస్తా ఉన్నా. దీన్ని ప్రజలు ప్రజాకోర్టు రేపు నిర్ణయిస్తారనుకుంటే మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అనేకం చేసినారు, విద్యుత్ రాకుండా చేసినారు, వాళ్ళ దగ్గర లేదు. ఒక 6 నెలల కోసం ఇక్కడ ధర్నాలు వీరంగాలు ఇచ్చినారు, తమరి సమక్షంలో చేసినారు, అనేక రకమైనటువంటి చేసినారు అధ్యక్ష. అధ్యక్ష నిరాధారమైన విమర్శలు ఇంతకుముందు మిత్రులు కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను మొన్న కూడా చెప్పిన 100% మీకు నచ్చినా నచ్చకున్నా, ఎవరికి నచ్చినా నచ్చకున్నా మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాము. బయట జనం చెప్తున్నది మాట మా అని చెప్తలేము. పైరవీలు తగ్గించిన మేము సెక్రటేరియట్లో ఒకప్పుడు గుంపులు గుంపులు పైరవికారుల మందలు ఉండేటివి. ఈరోజు తుపాకీతో కొడదామంటే కూడా లేడు. ఇలా ప్రమోషన్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం విచ్చలవిడి అవినీతి జరిగేది ఈరోజు జరగనిస్తలేము. మేము కర్బు చేసినాం, అవినీతిని తగ్గించినాం. బయట ఉంది చర్చ. ఇలా ఒక 6300 పరిశ్రమలకు 15 రోజుల లోపల, అంటే 15 రోజుల లోపల పర్మిషన్లు ఇచ్చినాం. ఇట్స్ రికార్డ్. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మాకు సర్టిఫికేట్ ఇచ్చినది. ఈఓడిబిలో ఈ రాష్ట్రం నంబర్ 1 అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కామర్స్ మినిస్ట్రీ డిక్లేర్ చేసినాం. ఇది అబద్ధమా? ఇది తప్ప? వాస్తవం కాదా? ఏం జరుగుతలేదు ముందు చెప్తా అధ్యక్ష. అధ్యక్ష నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలి. టెండర్లలో ఏం జరుగుతుందంటే టెండర్లు ఓపెన్గా పిలుస్తారు, ఎవరు పడితే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అధ్యక్ష. ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఎనీబడి కెన్, ఇట్స్ ఓపెన్ టెండర్, సైట్లో ఉంటుంది. దానికి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకు ఎవరైతే లో వస్తారో చట్టం మీద దాని ప్రకారం అవార్డు అవుతుంది. ఆన్లైన్ టెండర్, ఆన్లైన్గా అవినీతి ఎక్కడ ఉంటుందండి? ఆశ్రిత పక్షపాతం ఎక్కడ ఉంటుందండి? వేర్ ఇస్ ద స్కోప్? అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుల కంపెనీలు కూడా వచ్చినాయి అధ్యక్ష వర్క్స్. నిన్న కోమటిరెడ్డి వాళ్ళ కంపెనీ ఉంది అధ్యక్ష. దాని పేరు ఏం కంపెనీ అది? అది హైటెక్ ఉన్నదట. దానికి కూడా వచ్చినాయి టెండర్. వాళ్ళు మాకు ఆశ్రితుల అధ్యక్ష. ఆన్లైన్ టెండర్ అన్న తర్వాత అక్కడ అవినీతి ఆస్కారం లేదు. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. క్వాలిఫికేషన్ ఉన్న దాన్ని బట్టి అందరు పార్టిసిపేట్ చేస్తారు. ఎన్ని చేస్తున్నాయి అధ్యక్ష? ఇలా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లెక్కే లేదు, కొన్ని వేల మంది పనిచేస్తూ ఉన్నారు. మిషన్ భగీరథ కావచ్చు, ఇరిగేషన్ వర్క్స్ కావచ్చు, R&B వర్క్స్ కావచ్చు, సుమారు 52-53 కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. దానిలో బాంబే బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, ఢిల్లీ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, మన రాష్ట్రం హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, చెన్నై బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి, L&T లాంటి కంపెనీలు ఉన్నాయి, షాపూర్జీ పాలాంజీ లాంటి ఇంటర్నేషనల్ స్థాయిలో పనిచేసే కంపెనీలు ఉన్నాయి. ఎవరు నిర్వహిస్తాం అధ్యక్ష? చట్టం ప్రకారం ఒకసారి ఆన్లైన్ టెండర్ పెట్టిన తర్వాత ఎవరిని పార్టిసిపేట్ చేస్తారు. మాట్లాడితే దానిలో అవినీతి జరిగింది రుజువు చేయాలి కదా అధ్యక్ష. 4 ఏళ్ళు అయిపోయాయి. ఒక్క అవినీతి అని రుజువు చేయాలి, ₹1 రుజువు చేయాలి. ఒక్కటన్నా గాలి మాటలు, గాలి ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు తప్ప ఈ రోజుకి ఒక్క అవినీతి చేసినారా? అంతా ఈ రకమైనటువంటి నిర్మాణాత్మకంగా వివరించకుండా ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఏమీ చేయలేదు అధ్యక్ష. మేము 10 జిల్లాలను 31 జిల్లాలు చేయలేదా? 125 కొత్త మండలాలు చేయలేదా? నిజం కాదా? కనబడతలేవు అవి కూడా. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? చెప్తా, తర్వాత చెప్తా. 17,000 చెరువులు మిషన్ కాకతీయ బాగుపడలేదు అధ్యక్ష. ఇలా నేను చెప్పే ఫిగరు ఆ గ్రామాలలో ప్రజలు వింటున్నారు అధ్యక్ష. వాళ్ళ ఊళ్ళో చెరువు తవ్వకపోతే రేపు మా చెవు వింటుతారు, నువ్వు తప్పు చెప్పిన అసెంబ్లీలో అని చెప్పి. 17,000 చెరువులు వాస్తవంగా ఇలా మేము తవ్విన మాట వాస్తవం కాదా? పునరుద్ధరించే నిజం కాదా? ఇంకో 6-7 చెరువులకు ఇప్పుడు పనులు జరుగుతున్న మాట వాస్తవం కాదా? అధ్యక్ష పక్షపాతం వహిస్తున్నట్టు మేము వహిస్తలేము అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు ఇంతకుముందు. మేము అసలు వహిస్తలేము కిషన్ రెడ్డి గారు, దయచేసి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా
శాసనసభ్యుడు అంటే శాసనసభ్యునిగా గౌరవించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. లక్ష్మణ్ గారు గౌరవనీయులు, పోయిన సభలో వారు అడిగినారు. ఆ రోజు వారు ఫ్లో లీడర్గా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు ఇచ్చే 3 కోట్ల రూపాయలు మీరు కోత పెట్టకండి, ఇండిపెండెంట్గా మాకు గుడి అని మీ ఎమ్మెల్యే లాగా ఇచ్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? చరిత్రలో ఎప్పుడైనా ఇచ్చిందా? మిషన్ కాకతీయ తీసుకున్నాం, ప్రతి మండలానికి 150 తీసుకోమన్నాం అధ్యక్ష. ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ కాన్స్టిట్యూన్సీ మేము చూడలే. మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్లా అన్నాం. కాంగ్రెస్ బీజేపీ ఉన్న కాడ నల్లా రాదని మేము చెప్పలే, అంతటా కూడా మేము ఇస్తా ఉన్నాం. మీరు మిషన్ కాకతీయ తీసుకోండి, ఇరిగేషన్ తీసుకోండి, మిషన్ భగీరథ తీసుకోండి, రోడ్స్ ప్రతి మండలానికి ఇంత అని చెప్పినాం అధ్యక్ష. మీరు కళ్యాణ లక్ష్మి తీసుకోండి, షాదీ ముబారక్ తీసుకోండి, పెన్షన్లు తీసుకోండి, రేషన్ బియ్యం తీసుకోండి. ఏ పథకమైనా కూడా ఇలా ట్రాన్స్పరెంట్గా రాష్ట్రం ఏ మూలైనా మాదే, తెలంగాణ ఏ ఇంచైనా మాదే, ఏ వెనకబడ్డా మనకే అవమానం ఉద్దేశంతో బ్రాడ్ బేస్డ్ మేము వ్యవహారం చేస్తున్నాం తప్ప మీలాగా మేము కుస్తబుద్ధి పెట్టుకోలే అధ్యక్ష. నేను ఇంకో మాట మనం చేస్తా ఉన్నాం. ఇండ్ల విషయంలో, ఇండ్ల నిర్మాణం విషయంలో ఎంత పెద్ద కుంభకోణం ఈ రాష్ట్రంలో జరిగిందో మీ అందరికీ తెలుసు, గౌరవ సభ్యులకు కూడా తెలుసు. ఒక మంతెన నియోజకవర్గంలో 140% ఇండ్లు కట్టినట్టు రికార్డ్ అయింది అధ్యక్ష. అంటే ఎంత పెద్ద అవినీతి ఆస్కారం ఉందో మీకు తెలుసు. మా గౌరవ శాసనసభ్యులందరూ నేను ప్రార్థించిన అధ్యక్ష, అంతకుముందు లబ్ధిదారుల జాబితాలు శాసనసభ్యులు సెలెక్ట్ చేశారు అధ్యక్ష. ఈరోజు నేను అందరినీ ప్రార్థించి మీరు దయచేసి దాన్ని ఇన్వాల్వ్ కాకండి, ఎవరికి వచ్చిన ప్రజలకు మనమే ఇచ్చేది, పేదవానికి గూడు కావాలి, మనం కోరుతున్నాం అది. కాబట్టి ఇది కాస్ట్లీ ఉంది, 5,04,000 ఉంది. అర్బన్ అయితే ఇంకెక్కువ ఉంది. హైదరాబాద్ మల్టీ స్టోరీ అయితే 8-9 లక్షల దాకా ఉంది. కాబట్టి ఆశలు ఎక్కువ పడతారు, అక్రమాలు జరిగే ఆస్కారం ఉంటుంది. ఓన్లీ అధికారులకే సెలెక్ట్ చేసే అధికారం ఇద్దాం, మీరు కలగజేసుకోకండి. మీ నియోజకవర్గంలో ఏ ఊర్లో పెట్టాలనే అధికారం మీరు పెట్టుకోండి, విలేజ్ మీరు సెలెక్ట్ చేయండి, ఏరియా మీరు సెలెక్ట్ చేయండి మీ కాన్స్టిట్యున్సీలో. కానీ లబ్ధిదారుల ఎంపిక అధికారులకు, కలెక్టర్లకు వదిలేయండి అంటే మా శాసనసభ్యులు అందరూ ఒప్పుకున్నారు అధ్యక్ష. ఇది చరిత్రలో ఫస్ట్ టైం. లబ్ధిదారుల ఎంపిక మేము పట్టించుకుంటలేం, లాటరీతో తీసి ఇస్తా ఉన్నాం అధ్యక్ష. సూర్యాపేటలో విద్యుత్ శాఖ మంత్రి గారి నియోజకవర్గంలో ఒక 300 ఇళ్ళు టౌన్లో కడితే సూర్యాపేటలో నేనే ఇనాగరేషన్ పోయిన అధ్యక్ష. ఒకతను వచ్చి నా కాళ్ళ మీద పడి ఏడుస్తా ఉన్నాడు, లివ్వయ్య బాబు అంటే ఎమోషనల్ అయిపోయి, నా జీవితంలో నేను ఇంట్లో ఉంటా అనుకోలేదు సార్, నాకు లాటరీలు వచ్చిందని చెప్పి, నాకు ఎవ్వరు పైరేవి చేయాలి, నేను ఎవరికి రూపాయి ఇయ్యలే, నాకు లాటరీ తీసి నిన్న లాటరీలు వచ్చిందని చెప్పి భార్యాభర్త ఇద్దరిని నా కాళ్ళ మీద పడి ఏడ్చినారు అధ్యక్ష. మహబూబ్నగర్లో కూడా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో దాదాపు 1,000-1,100 ఇళ్ళు నిర్మాణం పూర్తిగా అవస్థ ఉన్నాయి. ఇంకో 2,000 ఇళ్ళు ఇప్పుడు నడుతూ ఉంది అధ్యక్ష. 3,000 ఇళ్ళు కడతా ఉన్నారు. అక్కడ లబ్ధిదారులు మేము సెలెక్ట్ చేయలే, మా ఎమ్మెల్యే సెలెక్ట్ చేయలే, జిల్లా కలెక్టర్ గారు చేస్తూ ఉన్నారు. ఆ లబ్ధిదారుల సెలక్షన్ లిస్టులో కూడా ఎవరికి ఇవ్వాలి అనేది లాటరీ తీసి ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ విధంగా పారదర్శకంగా మేము పోతా ఉన్నాం. ఇది జరుగుతుంది, వాస్తవం కాదా అధ్యక్ష? నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, 2,60,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ టర్మ్లో కడతామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం. 101% అవి కట్టబోతా ఉన్నాం. 1,00,000 ఇండ్లు హైదరాబాద్ నగరంలో కడతామని చెప్పినాం. మున్సిపల్ మినిస్టర్ గారు నన్ను మొన్ననే ఒక 16-17 వేల ఇండ్లది ఒక బృహత్ ప్రాజెక్టు, మెగా ప్రాజెక్ట్ ఉంది. రాబోయే కుత్బుల్లాపూర్ ప్రాంతం అనుకుంటా, బహుశా అక్కడ కొల్లూరు ప్రాంతంలో ఒక 16,500 17,000 ఇండ్లు ఉంది సంఖ్య, నాకు గుర్తులేదు. చాలా భారీ ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ శంకుస్థాపన నేనే 2-3 రోజులు పోయి చేయబోతా ఉన్నా అధ్యక్ష, ఎప్పుడు సెలవు ఉంటుంది ఆ రోజున. ఆ విధంగా హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు, గ్రామీణ ప్రాంతంలో 1,60,000 ఇండ్లు, దానికి అదనంగా అధ్యక్ష ఈ సంవత్సరం అక్కడ ఇక్కడ శాసనసభ్యులను అడుగుతున్నారు, ఇంకో 30,000 ఇండ్లు కలిపి 3 లక్షల ఇండ్లు గ్యారంటీగా ఈ టర్ములో కడతాం, ప్రజలకు అందిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. చాలా ఇప్పుడు ప్రోగ్రెస్ వచ్చింది అధ్యక్ష. అందులో మొదట్లో కొద్దిగా స్లంప్ ఉన్నమాట వాస్తవం, స్కీమ్ అర్థం కాక. ఇప్పుడు మంచి టేకప్ అయింది, మంచి స్పీడ్ తీసుకున్నది. ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి పెడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, దేవాదులు దశాబ్దాల తరబడి పెండింగ్. వాటన్నిటిని అహోరాత్రులు ప్రాజెక్టుల కాడ పోయి ఆ జిల్లా మంత్రులు, ఇరిగేషన్ మంత్రి అక్కడ పండుకొని 3 రోజులు తిరిగి, కాలినడకన తిరిగి, మోటార్ బైక్ మీద తిరిగి, కాలువల వెంబడి తిరిగి చేయిస్తే మొత్తం పెండింగ్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి అధ్యక్ష. 6.5 లక్షల ఎకరాలు ఇప్పుడు రైట్ నౌ ఈ సెకండ్ క్రాప్ మహబూబ్ నగర్లో ప్రాజెక్టు నీళ్ళ ద్వారా సాగు జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం కాదా? ఇది కనబడదా మీ కళ్ళకు? ఇదేం జరుగుతలేదా? పోదామా మహబూబ్ నగర్కి? ఇప్పుడు నేను ఏర్పాటు చేస్తా అందరికీ. అధ్యక్ష, ఇదేం జరుగుతలేదండి, ఇంకేం చెప్పాలా అధ్యక్ష? నెక్స్ట్ జూన్కు
మహబూబ్నగర్ జిల్లాలో జూరాలతో కలుపుకుంటే సుమారు 10 లక్షల ఎకరాలకు ప్రాజెక్టు నీళ్ళు అందించబోతా ఉన్నామని సగర్వంగానే మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పత్రికలలో ఆర్టికల్స్ వస్తా ఉన్నాయి అధ్యక్ష. చిన్న చింతకుంట మండలంలో కిలాగనపురం మండలంలో గణప సముద్రం నిండితే కవిత్వాలు రాస్తున్నారు అధ్యక్ష. అక్కడి నుంచి వ్యాసాలు రాస్తున్నారు, పేపర్లో నేను చదివిన. నిన్నగాక మొన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు పోయి అత్యంత కరువు ప్రాంతం 9 ఏళ్ళు కరువు బారిన పడి యువకులంటలు గ్రామాలు లేకుండా వలసపోయినటువంటి చేరియాల బచ్చన్నపేట ప్రాంతంలో ఇప్పుడు ఈ టైంలో అధ్యక్ష, ఈ టైంలో మద్దూరు మండలంలో లద్నూరు చెరువుని ఇప్పుడు నింపితే అలుగు వార్తా ఉంది అధ్యక్ష. ఫోటోలు వస్తా ఉన్నాయి పేపర్లో, ఎవరు మాకు కనబడితే మాకు చూస్తలేమంటే ఎట్లా అధ్యక్ష? ఇది అబద్ధమా? దేవాలయాలు ఇష్టమున్నట్టు చేస్తే దాని ఒక పద్ధతికి తెచ్చి రీడిజైన్ చేసి అద్భుతంగా తయారు చేసి ఇప్పుడు ఒక తాత్కాలిక కట్ట వేసి ఈ టైంలో దేవాలయం నీళ్ళు పంపు చేస్తా ఉన్నాం అధ్యక్ష. జనగామ, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, హుస్నాబాద్లోని కొన్ని ప్రాంతాలకు మే నెల కూడా ఆ నీళ్లు పంపు చేసి రోహిణి కార్తె రాకముందే ఆ చెరువులన్నీ ఆ ప్రాంతంలో 500-600 చెరువులు నింపే కార్యక్రమాన్ని ఇరిగేషన్ మంత్రి గారు చేస్తా ఉన్నారు అధ్యక్ష. నిజం కాదా? ఇది జరిగిందా సమైక్య రాష్ట్రంలో? కళ్ళకు చూసినామా? ఇప్పుడు జరుగుతూ ఉంది. రైట్ నౌ ఎనీబడి కెన్ గో అండ్ సీ. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? ఏమి జరుగుతలేదు అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, వారు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయకముందే జిల్లా మంత్రి కాబట్టి, జిల్లా బాధ్యుడు కాబట్టి ఈ పాలేరు నియోజకవర్గం ఎండిపోయింది. సీఎం గారు మీరు ఎట్లనే చేసి దీన్ని చేయాలా? మీరు చెప్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టు వచ్చేవరకు 3 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ప్రజలు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు అక్కడ అధ్యక్ష, వారు అక్కడ పోటీ చేయలే. అప్పుడు వెంకటరామరెడ్డి గారు, స్వర్గీయ వెంకటరామరెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు అధ్యక్ష. అవన్నీ పట్టించుకోకుండా జిల్లా మంత్రిగా బాధ్యత తీసుకొని భక్తరామదాస్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇలా 1,00,000 ఎకరాల పైచిలకు అగమేఘాల మీద ప్రాజెక్టు పూర్తి చేసి రికార్డ్ టైం అధ్యక్ష. చరిత్రలో జరగ ఇట్లా. ఇలా ఎవరైనా పోయి చూడొచ్చు అధ్యక్ష పాలేరులో. ఇలా 45 ఏళ్ళ మన డీజీపీ గారు అధ్యక్ష, మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు అదే నియోజకవర్గం అధ్యక్ష, వారు స్వయంగా చెప్పినారు, సార్ 45 ఏళ్లలో 36 ఏళ్ళు కరువు మా బతుకు మా పాలేరు. ఇలా పాలేరుల కరువు లేదు అధ్యక్ష. ఇప్పుడు పోతే ఈ టైంలో పోతే చెరువులన్నీ నిండి కలకల్లాడుతున్నాయి. అక్కడ బ్రహ్మాండంగా మంత్రి గారికి వాళ్ళు నీరాజనం పడతా ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా అధ్యక్ష? ఇంకో మాట అధ్యక్ష, మీరు రీడిజైన్ ఎందుకు చేసిండ్రు? అసలు మీ బతుకులకు మీరు డిజైనే చేయలేదు కదా. డిజైన్ అన్న చేస్తారా మీరు? మేము రీడిజైన్ కానీ తమ్మిడి అట్టి ప్రాణహిత చేవెల్ పర్మిషన్ ఉందా అధ్యక్ష? అటవీ అనుమతి ఉందా? మహారాష్ట్రతో ఒప్పందం అయిందా అధ్యక్ష? నిన్న మొన్నటిది 55 ఏళ్ళ అధ్యక్ష ఒక ఆయన శ్రీరామచంద్రారెడ్డి గారు ఉండే పెద్ద జోకు. ఏది? లోయర్ పెనుగంగ ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో 55 ఏళ్ళు పెద్ద జోక్ అధ్యక్ష. ఎలక్షన్ రాగానే లోయర్ పెనుగంగ అబ్బి లాయింగే అని ఓట్లు దంచుకొని అవతల పడ 55 ఏళ్ళ కాలే అధ్యక్ష. తట్టడి మట్టి తీయలే, మహారాష్ట్రతో ఒప్పందం చేయలే అధ్యక్ష. పైన కట్టాలి మహారాష్ట్ర భూభాగంలో, సమ్మర్జన్ చేసి కట్టాలి లోయర్ పెనుగంగ. మహారాష్ట్ర కడతలేదు అని నెపం మీద వీళ్ళు స్టోరీలు చెప్పిన తప్ప కట్టలే. కానీ ఈరోజు అధ్యక్ష ఇరిగేషన్ మినిస్టర్ గారు, అక్కడ జిల్లా మంత్రి, ఆ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు 22 ట్రిప్పులు ఒక అటెండర్ల లాగా పోయినారు. ఆ మంత్రి నాగ్పూర్ పోయినారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పోయినారు. వాళ్ళని బతిమాలి బామాలి ఒప్పించుకొని అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకొని 60 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న లోయర్ పెనుగంగను దాన్ని రీడిజైన్ చేసి చెనాక కోరాట రూపంలో నేను మొన్ననే పోయిన అధ్యక్ష, 15 రోజుల కింద నేను పోయినా అక్కడికి. ఇలా రియలైజ్ కాబోతా ఉంది. ఇంకో 5-4 నెలలు 5-6 నెలల్లో ఒక 50,000 ఎకరాల నీళ్ళు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. దాన్ని ఎక్స్పాండ్ చేయమని చెప్పినాం. కొన్ని కొత్త రిజర్వాయర్లు చూస్తూ ఉన్నారు దాని కింద. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు చెనాక కోరాట పోతే కనిపించదా బ్యారేజ్? ఇది కూడా అవాస్తవమేనా? ఇవన్నీ కూడా అసంబద్ధంగా ఇవన్నీ చేసి ఒప్పందమే చేసుకోలేకపోయిన అధ్యక్ష. అక్కడ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉంటే కూడా, కేంద్రంలో కాంగ్రెస్, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, అయినా ఒప్పందాలు చేయలే. ఈరోజు మేము మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను పోయినప్పుడు చెప్పిన అధ్యక్ష, నాకు గుర్తున్నది, చేయకపోగా అధ్యక్ష వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంది అధ్యక్ష? కర్ణాటక పరవాడ ప్రాజెక్టు కడతా అంటే బస్తీ మీద సవాలని పోవాలి, ఆడవాళ్ళు పోలీసులు కొట్టి పంపించారు.
అనవసరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి పనులు చేసినారు. మహారాష్ట్రతో పంచాయతీ, కర్ణాటకతో పంచాయతీ, పొరుగు రాష్ట్రాలతో పంచాయతీ. ఒక శత్రు వైఖరి, మనం పోతేనే శత్రు వైఖరి. నేను దేవేంద్ర ఫడ్నవీస్ గారిని అధ్యక్ష పోయినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతే సాధారణంగా ఏం చేస్తారంటే ఇంకో ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు వెల్కమ్ చేస్తారు, స్వాగతం చెప్తారు, తర్వాత మనం మాట్లాడతాం. వారిని నేను రిక్వెస్ట్ చేసిన, దయచేసి మీరు చేద్దరు, మీ అధికారులు మా అధికారులు కూడా ఉన్నారు, దేవేంద్ర గారు దయచేసి నాకు ముందు అవకాశం ఏంటంటే ఇచ్చినాడు. నేను చెప్పిన మేము ఇలా ఆంధ్రప్రదేశ్ కాదు, శత్రు వైఖరితో రాలేదు, మేము లీవ్ లెట్ లీవ్ అని వచ్చినాం, మీతో మిత్రభావంతో ఉండదలుచుకున్నాం. కాబట్టి పాత భావన తీసే నవ్ వీఆర్ తెలంగాణ స్టేట్. కాబట్టి దయచేసి పరస్పరం సహకరించుకుందాం, ఒకళ్ళ అవసరాలు ఒకరికి ఉంటాయి, బతుకుదామని చెప్తే వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది అధ్యక్ష 5 నిమిషాలు. వాళ్ళ అధికారులు మనోళ్ళు అప్పటిదాకా స్టిఫ్గా ఉన్నోళ్ళు అంత చేతులు కలుపుకొని నవ్వి, మన చీఫ్ సెక్రటరీ, వాళ్ళ చీఫ్ సెక్రటరీ, మన ఇరిగేషన్ సెక్రటరీ వాళ్ళతో కలుపుకొని ఒక ఫ్రెండ్లీ భావనతో మాట్లాడి చేసినాం అధ్యక్ష. దాని ఫలితం ఇలా తమ్మిడిహట్టికి బదులు మేడిగడ్డ ప్రాజెక్టు ఒప్పందం తెచ్చుకున్నాం, అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. తమ్మిడిహట్టి కూడా ఒప్పందం చేసుకున్నాం వాళ్ళు చెప్పిన ఎత్తుకు. అది కూడా ఆదిలాబాద్లో 150,000 ఎకరాలు నీళ్ళు ఇవ్వబోతా ఉన్నాం, ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో అది స్టార్ట్ కాబోతా ఉంది త్వరలో. అట్లా చేసినాం తప్ప నేపాలు పెట్టి ప్రజలకు పని కాకుండా మేము చూడలే అధ్యక్ష. పాలమూరు, రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం అవుతున్న నిజం కాదా అధ్యక్ష? కనపడతలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచమందరికీ కనపడతా ఉంది. వేల మంది పోతా ఉన్నారు ప్రజలు, బస్సులు కట్టుకొని, కార్లు కట్టుకొని. నిజామాబాద్ జిల్లా నుంచి పోయినారు, బాన్స్వాడ నుంచి పోయినారు, బాల్కొండ నుంచి పోయినారు, హుస్నాబాద్ నుంచి పోయినారు, హుజురాబాద్ నుంచి పోయినారు, అనేక నియోజకవర్గాల వాళ్ళ అధ్యక్ష. శాసన మండలి సభ్యులు మొత్తం చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మొత్తం పోయి చూసేసినారు అధ్యక్ష. వాళ్ళందరికీ కనబడుతుంది, సిడబ్ల్యూసీ చైర్మన్ కనపడతా ఉంది, ఇతర రాష్ట్రాల వాళ్ళకి కనపడతా ఉంది, కానీ వీళ్ళకి మాత్రమే కనపడదు అధ్యక్ష. మరి వీళ్ళు ఏ కళ్ళతో చూస్తున్నారో, ఎందుకు కనపడతలేదు నాకు అర్థమైతే లేదు. మరి రేపు ఐ క్యాంపులలో వీళ్ళకి చూపించే అవసరం గిట్టున్నదా? ఏం చేయాలో అది తమరు నిర్ణయం చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు ఉంటాయి అధ్యక్ష, రాజ్యాంగబద్ధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ రిలేషన్స్ ఉంటాయి. 2 ప్రభుత్వాలు నడిపే పెద్దలుగా కొన్ని సందర్భాలలో మాట్లాడుకుంటాం అధ్యక్ష, మంచి చెడ్డ. నిన్న కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు నాకు ఫోన్ చేస్తారు. బడ్జెట్ పాస్ చేయడం స్టాట్యూటరీ, సహకరించాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ ఫేజ్ మనం కూడా అంతే కదా అధ్యక్ష. దాన్ని గిలెటిన్ చేసి అట్లా చేసే సంస్కారం కాదు. బడ్జెట్ పాస్ చేయాలి, బాగుంటుంది. మీ ఇష్యూ ఉంటే మీరు మాట్లాడి మేము వద్దంటలేం. మీ రిజర్వేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రావు సాబ్ మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నారు కదా, మీరు కూడా బడ్జెట్ చేసి నడుపుతున్నారు కదా, సహకరించమన్నారు అధ్యక్ష. ఐ సెడ్ వీల్ కోఆపరేట్, తప్పకుండా కోఆపరేట్ చేస్తాం. అవసరమైన కాడ చేయాలి అధ్యక్ష. రాజ్యాంగపరమైన పద్ధతి అది, రాజ్యాంగ విహితమైన బాధ్యత. శాసనసభకు పలానా డేట్ లోపల చేయాలని ఉంటుంది, ఆ డేట్లో చేయాల్సిందే, మనకు తప్పదు. దట్ ఇస్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, మనం కూడా పాస్ చేయాలి అధ్యక్ష. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము చెప్పినాం, మాకు అనేక రంగాల్లో అన్యాయం జరిగింది, కొంత మీరు సవరించాలని చెప్పినాం. కొన్ని ఎందుకో వాళ్ళు చేయలేదు, కొన్నిట్లలో చేసినారు. చేసిన దానికి మేము ధన్యవాదం చెప్పినాం అధ్యక్ష. జాతీయ రహదారుల సగటు చాలా తక్కువ ఉండే. ఆర్ఎన్బి మినిస్టర్ గారు ఒక 20, 30, 40 ట్రిప్పులు ఢిల్లీకి పోయి, అధికారులు పోయి చెప్పి, నేను పర్సనల్గా పోయి వారి ఆఫీసులో కూర్చొని మాట్లాడితే నితిన్ గడ్కరీ గారు మంజూరులు ఇచ్చినారు. దాదాపు 4,665 కిలోమీటర్లు జాతీయ రహదారులు రాష్ట్రాన్ని సాధించిన అధ్యక్ష. అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ అధ్యక్ష, 60 ఏళ్ల చరిత్ర కంటే ఎక్కువ. ఇది వాస్తవం కాదా? ఇది ప్రభుత్వం తీసుకురాలేదా? ఈ ప్రభుత్వం ఘనత కాదా? ఇది కూడా కనపడదు మాకు అధ్యక్ష. ఎక్కడనో కింద ఉన్నాం మనం అనేక రాష్ట్రాల కంటే. నేషనల్ యావరేజ్ లేనేలేదు, కానీ తెచ్చిన తర్వాత నవ్వు తెలంగాణ హ్యాస్ క్రాస్డ్ ది నేషనల్ యావరేజ్ ఆల్సో. జాతీయ సగటును కూడా మించిపోయింది తెలంగాణ ఈరోజు. ఇవి ఇంట్లో కూర్చుంటే వచ్చిన అది, ఊరికే వచ్చిన అది. ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ఎన్ని పైరవీలు చేయాలి, ఎన్ని తిరగాలి, ఎన్ని ట్రిప్పులు పోవాలి, ఎంత డిప్లొమసీ కావాలి అధ్యక్ష. కరెంటు కష్టాలు కడతీర్చిన మాట వాస్తవం కాదా? అది కూడా అబద్ధమేనా? అది కూడా కనబడతలేదా? విమర్శ చేయడానికి కూడా పద్దు ఉండాలి. కరెంటు అధ్యక్ష 3,283 మెగావాట్లతోని సోలార్ పవర్ ప్రొడక్షన్లో దేశంలో తెలంగాణ నంబర్ 1 ఉన్నమాట నిజమా కాదా? ఇది కూడా కనపడదా? ఇక అధ్యక్ష, తెలంగాణ ఏర్పడిన నాడు ఈ రాష్ట్రానికి ఉన్న సోలార్ పవరు కేవలం 8 నుంచి 10 మెగావాట్.
ఇవాళ తెలంగాణ ప్రొడ్యూస్ చేసే సోలార్ పవర్ 3,283 మెగావాట్లు. నేషనల్ అవార్డు వచ్చినది, కేంద్ర ప్రభుత్వం ప్రశంసించినది. ఇది వాస్తవం కాదా? ఇది కూడా కనపడదా? ఇదంతా అబద్ధమేనా? ఎటు పడతాడు ఏది పడతాడు? అధ్యక్ష, రాష్ట్రం ఏర్పడిన నాడు రాష్ట్రంలో ఉన్నది 7,778 అధ్యక్ష మెగావాట్లు. అందులో 2,500 హైడల్ పవర్. అది వాన పడితే వస్తాయి, లేకపోతే రాదు. చాలా క్లిష్టమైన పరిస్థితి. ఈరోజు దాన్ని 15,344 తీసుకొని పోయినాం. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లు అద్భుతమైనటువంటి వేగంతో పనిచేస్తూ ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడు లేనంత వేగంగా పర్యావరణ అనుమతులు తెచ్చినాం, అటవీ అనుమతులు తెచ్చినాం. శర వేగంతో ఆ ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఎన్టీపీసీ చేస్తున్నటువంటి 1,600 మెగావాట్లను కలుపుకొని 28,000 మెగావాట్ల సామర్థ్యానికి ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోతున్న మాట కనబడతలేదు అధ్యక్ష. అది కూడా కనపడదు మనకు అధ్యక్ష. నిజాన్ని ఒప్పుకుంటే మంచిది అధ్యక్ష. గోదాముల సామర్థ్యం అధ్యక్ష, ఇది కూడా ప్రజలు వింటున్న అధ్యక్ష. చెప్పి నేను చెప్తే ఓన్లీ 4 లాక్ మెట్రిక్ టన్స్ ఉండే. ఈరోజు దాన్ని 23 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని తీసుకొని పోయిన మాట వాస్తవం కాదా? ప్రతి మండల కేంద్రంలో నిర్మాణమైన గోదాములు మీకు కనపడతలేవా? దాని మేము తప్పు చెప్తే మాకు చెవులు పిండరారే ప్రజలు. ఇది కూడా అబద్ధమేనా అధ్యక్ష? మీరు నిర్లక్ష్యం చేసిన ప్రతిదాన్ని, ప్రతి విషయంలో అద్భుతమైనటువంటి పని మేము సాధించిన, మీరు చేయలేని పనులు మేము చేసి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నాం. 6,206 పరిశ్రమలకు పర్మిషన్ ఇస్తే చెప్పబడ్డ 15 రోజుల ప్రకారం 3,703 యూనిట్లు ఉత్పత్తి కూడా ప్రారంభించినాయి అధ్యక్ష. ఎవరైనా పోయి చూసుకోవచ్చు, దాని జాబితా ఉంది. ఇండస్ట్రీస్ వెబ్సైట్ కొట్టండి మీ సైట్లో, యూ కెన్ గో అండ్ విజిట్. అప్పుడు మీకు కనపడతాయి అధ్యక్ష. మిషన్ భగీరథ ఎటువంటి మాట్లాడే అలవాటు అయింది అధ్యక్ష ఈ రాష్ట్రంలో. ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ పాలనలో ఫ్లోరైడ్తో నడుములు కుంగిపోయినాయి, వంగిపోయినాయి, దెబ్బతినిపోయింది తప్ప కనికారం లాలే, నీళ్ళు ఇయ్యలే. మొత్తం రాష్ట్రం ఒకటే దెబ్బలో ఈ సమస్య పరిష్కారం కావాలి. WHO చెప్తా ఉంది నీళ్ళ ద్వారానే 70% బీమార్లు వస్తాయని. ఆ బాధ ప్రజలకు పోవాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకున్నాం అధ్యక్ష. రాబోయే కొద్ది రోజులలో, నాకు తెలిసి 2-3 నెలల్లో అన్ని గ్రామాలకు నీళ్ళు చేరుకుంటా ఉన్నాయి. ఆ తర్వాత 2-3 నెలల్లో ఇంటింటికి నల్లా బిగించే కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వాళ్ళ నియోజకవర్గాలు చేస్తూ ఉన్నారు. 5,500 గ్రామాలకు ఆల్రెడీ చేరినాయి అధ్యక్ష. ఇది కూడా కనపడతలేదు. ఇది కూడా నిజం కాదా? ఎంత ఎంత హాస్యాస్పదం అంటే మిషన్ కాకతీయనే తవ్వితిరి, మళ్ళీ భగీరథ ఎందుకు? జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, శాసనసభలో ఉపనాయకుడు ఆయన ఏమంటాడు? మీరు ఇచ్చే నీళ్ళతో బట్టలు పిండుకుంటా, నీకేం బాధనే నాకు అర్థం కాదు. పిండుకోవద్దా? నువ్వు మాత్రం మంచిగా పిండుకోవాలి. మన ఇళ్ళలో మన బంగ్లాలలో బాగా రావాలి నీళ్ళు, కానీ ప్రజలేమో చెరువుకెళ్ళి ఎత్తుకొచ్చుకోవాలన్నట్టు. ఇది కాంగ్రెస్ పార్టీ ఫ్యూడల్ మనస్తత్వానికి ప్రతీక అధ్యక్ష. మిషన్ కాకతీయని ఉండే మళ్ళీ భగీరథ ఎందుకు? ఆయన 100 లీటర్లు ఎందుకు? ప్రజలకు ఒక మంచి వసతి ఏర్పడుతుంటే దాన్ని అర్థం చేసుకునేది లేకుండా ఉల్టా దానికి మాట్లాడడం, అది వాళ్ళ విజ్ఞత అధ్యక్ష. దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ నియోజకవర్గం ప్రజలు ఏమనుకుంటారో అర్థం చేసుకోవాలి. డబ్బులు నీళ్లు మిగిలినాయి, బొట్టలు ఉతుకుంటారు, స్నానం చేస్తారు గోదావరి నీళ్ళతో తప్ప ఆ సౌకర్యం ప్రజలకు రావద్దా? అది రాకూడదట. అది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడు జీవన్ రెడ్డి గారి ప్రవచనం ఇది అధ్యక్ష. ఆసుపత్రులలో ప్రసవాలు పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? గవర్నమెంట్ హాస్పిటల్స్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో మంచిగా అయిపోయి, ఆపరేషన్ థియేటర్లు మంచిగా అయిపోయి బ్రహ్మాండంగా పనిచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇలా రాష్ట్ర గవర్నర్ గారు నేను గాంధీ హాస్పిటల్కి పోతా అని చెప్పి ప్రతి హెల్త్ చెకప్కు వారు అక్కడికి పోతున్న మాట వాస్తవం కాదా? తమరు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం ఇబ్బంది అయితే నిమ్స్కుపోతున్న మాట వాస్తవం కాదా? ఇది ఏది మేము ఒప్పుకోము. మేమంతా దరిద్రంగా చేసినాం, మీరు మాలాగానే ఉండాలి, మీరు మంచిగా చేయొద్దు, అటువంటి కోరికలు వాళ్ళకు ఉన్నాయి అధ్యక్ష. మేము దాన్ని ఏం చేయలేము. వాళ్ళ ఆధ్వర్యంలో మంచిగా స్మగ్లర్లను పెంచి పోషించిన, అడవులను నరికేసిన అధ్యక్ష, సర్వనాశనం చేసిన, ధ్వంసం చేశారు. ఇలా దాన్ని పునరుద్ధరించడానికి సర్వ కష్టాలు పడి హరితహారం పెట్టి ప్రయత్నాలు జరుగుతున్నమాట మీకు కనపడతలేదా? పడదు అధ్యక్ష. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు
ఈ చరిత్రలో ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? కల్పన కూడా ఉందా? ఊహ కూడా ఉందా? వీళ్ళకి కనిపించిందా? మైనార్టీలు వీళ్ళకి కనబడరా? ఈ కాంగ్రెస్కి ఓట్లు గుద్దుకున్నారు మస్తుగా. 204 రెసిడెన్షియల్ స్కూళ్లకు మైనార్టీల కోసం పెట్టిన రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉందా అధ్యక్ష? ఈ భారతదేశంలో ఇంకో రాష్ట్రాన్ని చూపెడతారా? ఉన్నదా? కల కూడా కన్నారా ఎవడన్నా? మా కృష్ణయ్య గారు కొట్లాడతారు పాపం, మిస్ ఛార్జీల కోసం ప్రతిసారి ఆయన బతుకు కొట్లాటని. ఎవరు అడగకుండా ధర్నా లేకుండా బ్రహ్మాండంగా ఆయన సలహా తీసుకొని మెస్ ఛార్జీలు పెంచిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? బ్యాక్వర్డ్ క్లాస్ 50% జనాభా ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. తెల్లాటాలకే చేయలేం, కానీ ప్రయత్నం ప్రారంభమైంది, సిన్సియర్గా చేస్తా ఉన్నాం అధ్యక్ష. మునిపిత్తే 2, 3, 4 119కి 119 నియోజకవర్గాలలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు టేకప్ చేసిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అది గొప్పనే, అక్కడికే సరిపోయిందని నేను అంటలేను అధ్యక్ష. మా డ్రీమ్ ప్రకారం ప్రతి మండలానికి ఈచ్ మండల కేంద్రంలో ఒక బీసీ రెసిడెన్షియల్ పాఠశాల రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళు కేజీ టు పీజీలో భాగంగా మేము పెట్టినాం అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు ఓవర్సీ చేస్తూ ఉన్నారు, సెపరేట్ సొసైటీలు అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కలగజేసుకుంటా ఉన్నారు, పట్టించుకుంటా ఉన్నారు. మంత్రులు, శాసనసభ్యులు అక్కడ పిల్లలు తిండి తినుకుంటూ వాళ్ళతో పండుకుంటా ఉన్నారు వాళ్ళ జిల్లాలలో అధ్యక్ష. అయ్యాలు నా మీద ఒత్తిడి, అప్పర్ కాస్ట్ చెందినటువంటి కులాల వాళ్ళు మాకు 4 పెట్టాల్సినటువంటి నన్ను అడుగుతా ఉన్నారు. ఓసీలలో కూడా పేదవాళ్ళం ఉన్నామండి, ఆ స్టాండర్డ్తో మాకు కూడా పెట్టాలని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఓసీలకు వాస్తవంగా అన్నింటిలో కూడా సీట్లు కల్పించినాం, ఒక 5% ఎంతో ఉంది, కానీ అది మాకు సరిపోతలేదు. మాకు కూడా అంటే అప్పర్ కాస్ట్ వాళ్ళు కూడా మేము చదువుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగించేంత మంచి స్టాండర్డ్లో 1,00,000 రూపాయల పైచీలకు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి ఆ పిల్లలకు పెడతా ఉన్నాం అధ్యక్ష. 1,10,000 అండి, 1,10,000 ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి అద్భుతంగా వాళ్ళకు జరిగేటువంటి ఆ స్కూల్ కనపడతాయి. ఇవి ఏమైనా దాచిపెట్టినా అధ్యక్షం? ఏమైనా రెసిడెన్షియల్ స్కూల్ ఏమైనా అగ్గిపెట్టినా జేబులో దాచుకుంటారా? ఒక మినిస్టర్ నియోజకవర్గంలో పెట్టినామా? మేము ప్రతిపక్ష పార్టీ అని చూసినామా? 119 నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలు పెట్టినాం. మేము పక్షపాతం వైఖరి వహించలే, మాకు ఎవరు పైరేవి చేయలే అధ్యక్ష. ఈ విధంగా ఒక సమతులమైనటువంటి పద్ధతులలో అద్భుతంగా చేసినాం. ఇవే కాదు అధ్యక్ష, ఏ ఫ్రంట్లో మేము ఊరుకోలే. తెలుగు భాష, తెలంగాణ భాషను కించపరిచినారు, తెలంగాణకు తెలుగు రాదన్నారు, మీది తౌరక్యాంధ్రం అన్నారు. కానీ సాహిత్యంలో, కళలలో, సాంస్కృతిక వ్యవహారాలలో తెలంగాణ వైభవం ఏపాటిదో ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ప్రపంచమే అబ్బురపడి ఆశ్చర్యపడే విధంగా ఈ ప్రపంచానికి తెలియజెప్పిన మాట వాస్తవం కాదు అధ్యక్ష. అది కూడా కనవలేదా? ఎంత గొప్పగా జరిగింది, ఎన్ని దేశాల నుంచి వచ్చినారు, ఎంత పొగిడిండ్రు. తెలంగాణ సంస్కారానికి ఎన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చిన వాళ్ళని గౌరవించినాం. ప్రపంచ తెలుగు మహాసభలు ఎంత గొప్పగా జరిగినాయి. ఇది వాస్తవం కాదా అధ్యక్ష? ఇది కూడా కనపడదా? ఇవి కనపడవు అధ్యక్ష. నేను ఇంకో మాట్లాడుతా ఉన్నా, అంగన్వాడీలకు తెలంగాణ ఇచ్చేంత జీతం ఇచ్చే రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ కాకుండా ఇంకేదైనా ఉందా అధ్యక్ష? ఒక రాష్ట్రం చూపెడతారా? ఇది వాస్తవం కాదా? రాజయ్య గారు అన్నారు, ఇంతకుముందు అభినందించినారు, అంగన్వాడీలకు పెంచినారని. ఇండియాలో అత్యున్నతమైన జీతం అంగన్వాడీలకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. అధ్యక్ష, ఆశా వర్కర్లకు కూడా అత్యధికంగా జీతం ఇస్తుంది. ఆశా వర్కర్లకు మళ్ళీ పెంచబోతా ఉన్నాం. రేపు 2-3 రోజుల్లో నేను స్టేట్మెంట్ కూడా చేస్తా అధ్యక్ష, ఎంత పెంచుతామనేది. వాళ్ళకు కూడా అత్యధిక శాలరీ ఇచ్చే రాష్ట్రం దేశంలో ఒకటే తెలంగాణ అధ్యక్ష. అధ్యక్ష, హోంగార్డులకు 20,000 రూపాయలు ఇచ్చేటువంటి రాష్ట్రం ఇండియాలో ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. పూర్తి మానవీయ కోణంలో ఆలోచన చేసి ట్రాఫిక్ పోలీసులు పాపం రోడ్ల పనిచేస్తే వాళ్ళ లంగ్స్ దెబ్బతింటాయని 30% వాళ్ళ బేసిక్ అలవెన్స్లో 30% అలవెన్స్ అదనంగా ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ కాదా అధ్యక్ష? మహారాష్ట్ర పోలీసులు పంచాయతీ పెడతా ఉన్నారు మహారాష్ట్ర గవర్నర్ మీద, మహారాష్ట్ర ముఖ్యమంత్రి మీద. పొరుగు రాష్ట్రం తెలంగాణ ఇస్తా ఉంది, మాకు కూడా ఇవ్వండి అని చెప్పి బొంబాయిలో పెద్ద గొడవ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం కాదా అధ్యక్ష? ఆటో రిక్షాలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు రవాణా పన్ను రద్దు చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా అధ్యక్ష? ఇది కూడా కనపడతలేదా? విద్యార్థులకు సన్నబియ్యం పెట్టాలి. మీ జిందగీలో మీరు ఆలోచన చేసినారా? నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు పరిపాలించే రాష్ట్రాలు 20 ఉన్నాయి. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో పెడుతున్నారని సన్నబియ్యం? పెట్టరు. ఇవాళ తెలంగాణ కాదా ఒక ఏకైక రాష్ట్రం కాదా?
దానికి ఎవరు ధర్నాలు చేశారండి? ఎవరు ధర్నా చేయకుండా, ధర్నాలు అవసరం లేకుండా, అనవసరమైన రాద్ధాంతాలు అవసరం లేకుండా మేమేమైనా చేసుకుంటూ పోతా ఉన్నాం. అధ్యక్ష, 10 లక్షలు ఇచ్చే ఓవర్సీస్ స్కాలర్షిప్ను బీసీలకు కావచ్చు, దళితులకు కావచ్చు, గిరిజనులకు కావచ్చు, ముస్లింలకు కావచ్చు, క్రైస్తవులకు కావచ్చు, ఓసీలలో ఉండే పేదలకు అప్పుడు మీ పిల్లలు ఇచ్చిందేమో మీరు లోన్, ఇలా మేము ఇచ్చేది 100% గ్రాంట్. 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచిన మాట వాస్తవం కాదా? ఆ విద్యార్థులు ఎంజాయ్ చేస్తలేరా? మీకు కనపడదా ఇది? అధ్యక్ష, గర్భిణులు, బాలెంతలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి. ఎప్పుడన్నా మీ జీవితంలో ఆలోచించిండ్రా? ఆలోచించినారండి ఎప్పుడన్నా? ఇలా కేసీఆర్ కిట్ తెచ్చి దాని ప్రపంచమంతా ప్రశంసిస్తూ ఉంది. అధ్యక్ష, నిన్న ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతికుమారి గారు నిన్న నా ఫైల్ సంతకం తీసుకున్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మన ఆరోగ్యశ్రీ పథకాన్ని కాపీ కొడతా ఉంది. అధ్యక్ష, అడిగినారు కేంద్రం, మీ ఆరోగ్యశ్రీ వివరాలు ఇవ్వండి అంటే ఇచ్చినాం, నిన్ననే ఇచ్చినాం. అధ్యక్ష, నిన్న నేను ఫైల్ మీద సంతకం చేస్తాను. అధ్యక్ష, ఈ కేసీఆర్ కిట్ విషయంలో కూడా ఎప్పుడు ఆలోచన జరగలే. ఇవాళ 2 లక్షలు ఉండే ప్రసవాలు 6 లక్షలకు పోతా ఉన్నాయి. అనవసరమైనటువంటి సిజేరియన్ ఆపరేషన్లు తగ్గుతూ ఉన్నాయి. ప్రజలకు విశ్వాసం వచ్చింది. లక్ష్మారెడ్డి హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నేను మన ప్రభుత్వ వైద్యులకు శాల్యూట్ చేస్తా ఉన్నా. అధ్యక్ష, వాళ్ళ మీద పని భారం పెరిగినా వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్ ఇచ్చినాం, కానీ ఆ భారం తీసుకొని కూడా మా ప్రజల కదా మీరు సేవ చేయాలని చెప్పి మన ప్రభుత్వ వైద్యులు వాళ్ళు ఇలా తన్నాడుతూ ఉన్నారు, నిర్వహిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా పెంచుతాం. అధ్యక్ష, వాళ్లకు ఈ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. తమిళనాడు ఒకటి ఇస్తుంది, మనం ఒకటి ఇస్తా ఉన్నాం. ఈ స్కీమ్ కూడా కనపడతలేదు మన వాళ్ళకు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్. అధ్యక్ష, 75,110 ఇస్తా ఉన్నాం. ఇండియాలో ఏదైనా రాష్ట్రం ఇస్తుందా? అధ్యక్ష, దీన్ని పెంచబోతా ఉన్నాం, ప్రకటన చేస్తాం 2-3 రోజులలో. కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పెళ్లి ఎట్టి పరిస్థితిలో పేద కుటుంబాలకు ఇబ్బంది కావద్దని చెప్పి నేను ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? అధ్యక్ష, మొట్టమొదటి నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ప్రారంభమైన. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రిటర్న్ తెచ్చేటువంటిది, అసెట్స్ పెంచేటువంటిది పాజిటివ్ ఎక్స్పెండిచర్. దీనంతా సబ్సిడీలు అంటే నేను చెప్పి ఇటువైపు ఆపినామా, సంక్షేమం ఆపినామా, 2 సమపాలలో తీసుకొని 2 కండ్లలాగా పేదలకు ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో వాళ్ళ కోసం సంక్షేమం చేస్తూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా లాంగ్ లాస్టింగ్ స్కీమ్లు, ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, చెరువులు కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు, 2 కూడా సమాంతరంగా చాలా తెలివిగా తీసుకొని పోతా ఉన్నాం. అధ్యక్ష, గర్భిణీ స్త్రీలకు అమ్మ ఒడి అని స్కీమ్ పెట్టి వాళ్ళకి అన్ని మాత్రలు ఇచ్చి చెకప్ చేసి ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ తీసుకొచ్చి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టినటువంటి ప్రభుత్వాలు చూసినామా? అధ్యక్ష, కళ కూడా అనుకున్నామా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీ పాలించే 20 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉంటుందా? అధ్యక్ష, ఈ స్కీమ్ ఎక్కడ కూడా ఉండదు. చెప్తా ఉన్నది. ఇక బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులకు వృత్తి ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఒక తెలంగాణ తప్ప ఇంకేదైనా ఉందా? అధ్యక్ష, వేరే స్టేట్లో ఇస్తారా 1000 రూపాయలు? ఎక్కడ కూడా ఇయ్యరు. మన కాంగ్రెస్ దొరలకు బీడీ కార్మికులు కనిపించారా? వాళ్ళ 58 ఏళ్ళ పరిపాలన ఎన్నడూ కనిపించరు కూడా. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్ట్లో కూడా బీడీ కార్మికులు అతి ఎక్కువ ఉండేది ఏంటి అంటే తెలంగాణ. కానీ మన తెలంగాణ కాంగ్రెస్ దొరలకు బీడీ కార్మికులు కనిపించలేదు. అధ్యక్ష, అన్ని సంవత్సరాలలో. అదేవిధంగా అధ్యక్ష, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని ఎవరైనా ఆలోచించారా? అధ్యక్ష, ఏ రాష్ట్రంలో ఇస్తారా? ఇండియాలో బోధకాలంలో కూడా మేము వదిలిపెట్టలేదు. అధ్యక్ష, బోధకాలంలో కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరులో ఇతర మిత్రులు కొన్ని కాన్స్టిట్యూన్సీలు చెప్తే వాళ్ళు 45,000 మంది ఉన్నారని సమాచారం వస్తే వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం పెన్షన్. వాళ్ళకు కూడా మానవత్వంతో ఆదుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఉండే. అధ్యక్ష, 108, 104 అమ్మఒడి కాకుండా అద్భుతమైన పద్ధతిలో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని అవహేళన చేసినారు. గొల్ల కుర్మ సోదరుల కోసం అద్భుతంగా మేము తెచ్చి గొర్రెలు పంచుతామంటే దాన్ని అపహాస్యం చేసినారు. విజయవంతంగా అధ్యక్ష నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా, ఇప్పటికి 50 లక్షల గొర్రెలు తెచ్చి పంపిణీ చేయడం జరిగింది. వాటికి 15 లక్షల కొత్త పిల్లలు కూడా పుట్టినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సరం లోపల 65 లక్షల కొత్త గొర్రెలు యాడ్ అయిన మాట వాస్తవం కాదా? మీకు కనపడతలేదా? అధ్యక్ష, మనుషుల కోసం దవాఖాను ఉంటాయి,
పశువులకు కూడా ఉంటాయి, మనుషులకు అంబులెన్సులు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఒక 119 ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకటి చొప్పున సంచార పశు వైద్యశాలలు పెట్టిన ఘనత ఈ దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వానికి ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. సంచార పశు వైద్యశాలలు పెద్ద ఉంటాయి అధ్యక్ష, వ్యాన్స్ పెద్దయి, అవి కూడా కనబడాయి వీళ్ళకు. రోడ్ల మీద తిరుగుతా ఉన్నాయి రోజు, ఏ నియోజకవర్గానికి పోయినా ఉంటాయి, మాకు అవి కూడా కనపడాయి అధ్యక్ష. వీటన్నిటిని మించి రైతాంగం మీద వీళ్ళ పెద్ద ప్రేమ అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పీరియడ్లో ఏమేం చేసినారో, ప్రాజెక్ట్ ఏం చేసినారో, వలసపోయే గతి ఎట్లా తెచ్చినరో, ఎట్లా ఆంధ్ర నాయకులు తల ఒగ్గి కృష్ణా గోదావరి నీళ్ళను కృష్ణార్పణం చేసినరో చరిత్ర అంతా నేను చెప్పిన అధ్యక్ష. అధ్యక్ష, నిజాం నవాబు చేసిన తర్వాత మళ్ళా ముట్టలే అధ్యక్ష భూ రికార్డులు, పెద్ద మాఫియాలు, నకిలీ పాస్ పుస్తకాలు, నకిలీ స్టాంపులు, పెద్ద మాఫియా ముఠాలు హైదరాబాద్ చుట్టూ. ఏమైనా భూమి ఏందో తెలియదు, ఖండం ఉన్నాడు, భర్త ఉన్నదే బర్రే. అధ్యక్ష, చాలా సాహసోపేతమైన నిర్ణయం, ఇండియాలో ఏ స్టేట్ చేయలే. ప్రధానమంత్రి గారు మోదీ గారు చేస్తే కూడా గుజరాత్లో ఇప్పుడు 8 ఏళ్ళే ఇంకా కంప్లీట్ కాలే, ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ దాన్ని డిజైన్ చేసి పర్ఫెక్ట్గా చేస్తే రెవెన్యూ అధికారులకు నేను ఇన్సెంటివ్ కూడా ఇచ్చిన అధ్యక్ష, వాళ్ళకు నేను శాల్యూట్ చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా భూ రికార్డుల ప్రక్షాళన 96% పైబడి, అసైన్ భూములు కలుపుకుని 96% పైబడి రికార్డుల ప్రక్షాళన చేసినాం. అతి త్వరలోనే పాస్బుక్లు కూడా వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. గవర్నర్ గారు పోయి తిరిగి చూసినారు, అధికారులు పోయినారు, మినిస్టర్లు పోయినారు, క్యాంపులలో కూర్చుని ప్రజలను అడిగినారు. మాకు నెలల తరబడి తిరిగితే, వేలు దారబోస్తే, లంచాలు ఇస్తే కూడా కానీ పని, అధికారులు మా ఇండ్ల ముందుకు వచ్చి మా ఫామ్ బి ఇచ్చిపోయినారు, మా కళలో కూడా ఇట్లా అనుకోలేదని చెప్పి రైతాంగం సంతోషిస్తూ ఉన్నారు. వీళ్ళకి మాత్రం ఎక్కడో ఏడిచే రైతులు కనిపిస్తున్నారు అధ్యక్ష. అది విచిత్రమైన కథ. ఏ పాజిటివ్ ఇది కూడా ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇది ఒక రెవల్యూషనరీ స్కీమ్, పంటకు పెట్టుబడి ఇచ్చేటువంటి పథకం. ఎకరానికి 8,000 రూపాయలు 2 పంటలకు కలిసి ఇదే బడ్జెట్లో పొందుపరిచాం అధ్యక్ష. రేపు మంత్రి గారు బడ్జెట్లో చెప్తారు ఎంత అమౌంట్ పెట్టామనేది. 2 పంటలకు కలిపి ఎకరానికి 8,000 రూపాయల చొప్పున రైతాంగానికి పెట్టుబడి ఇవ్వబోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇండియాలో ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గుడుంబా కొట్టేయాలనుకున్నాం, కొట్టేసినాం. నేర సామ్రాజ్యాలకు చిరంగీతం పాడుతూ ఉన్నాం అధ్యక్ష. గతంలో పేకాట క్లబ్బులు, ఊరికో క్లబ్బు, హైదరాబాద్ లాంటి నగరంలో, వరంగల్ లాంటి నగరంలో పేటకో క్లబ్బు, మంత్రులకు మామూళ్ళు, అధికారులకు మామూళ్ళు, అందరికీ తెలిసినటువంటి సామాజిక రుగ్మత అధ్యక్ష. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఎవరు ఏమన్నాను అనుకోని పేకాటను రూపుమాపినాం, గుడుంబాన్ని రూపుమాపినాం, ఇంకా ఎక్కడి నుండి పోతా ఉన్నాం. కల్తీలు మాపై ప్రయత్నం సీరియస్గా చేస్తూ ఉన్నాం, ఉక్కుపాదం మోపుతా ఉన్నాం. మన సభలోనే పోయిన సెషన్లో కల్తీల మీద పీడీ యాక్ట్ తెచ్చినాం. అదేవిధంగా రౌడీయిజానికి చాలా సంఖ్యలు వేసినాం. ఫ్యాక్షనిజం కానీ గాంగ్స్టర్స్ కానీ లేకుండా పోయినారు. చైన్ స్నాచింగ్స్ తగ్గినాయి. ఇవన్నీ వాస్తవాలు కావా అధ్యక్ష? ఈ నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు ప్రచురిస్తారు అధ్యక్ష, మేము ప్రచురించేటి కావు. క్రైమ్ ఎంత ఉంది, తగ్గిందా? షీ టీమ్స్ పెట్టినాం, మహిళల భద్రత పెరిగింది, దాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చెప్పిన మేనిఫెస్టోలో 100% అమలు చేసినాం. 100% అధ్యక్ష. చెప్పనటువంటివి 24 పథకాలు అమలు చేసినాం. నేను లిస్ట్ చెప్తా అధ్యక్ష, ఇదే సభకు నేను అప్రాప్రియేషన్లో మళ్ళీ చెప్తాను. మేము మేనిఫెస్టోలో పెట్టిన ఏంటి, చెప్పిన ఏంటి, కంప్లీట్ చేసిన ఏంటి, తర్వాత మేనిఫెస్టోలో చెప్పకుండా చేసినటువంటి ఏంటి, అవన్నీ కూడా సభకు తమ ద్వారా తెలియజేస్తా అధ్యక్ష. అధ్యక్ష, 2009 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళే ప్రకటించిన అధ్యక్ష, వాళ్ళ అధికారిక మేనిఫెస్టో. దాంట్లో చెప్పినారు 2009 మేనిఫెస్టోలో నిరంతరాయ విద్యుత్ ఇస్తామని చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ దారుణంగా విఫలమైంది, ఇవ్వలేదు అధ్యక్ష. రైతులకు 9 గంటల విద్యుత్తు ఇవ్వలేదు. మీరు కూడా ధర్నాలో పాల్గొన్నారు, నేను కూడా పాల్గొన్నా. ప్రతి వ్యక్తికి 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తాం, ఇవ్వలేదు. మొన్న మనం వచ్చిన తర్వాత ఇచ్చినాం అధ్యక్ష. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు అధ్యక్ష. ఇవ్వకపోను ఆ గ్యాస్ ధర తగ్గిస్తామన్నారు. దానికి అధ్యక్ష వంట గ్యాస్ ధరలు సగానికి తగ్గిస్తాం కాంగ్రెస్ మేనిఫెస్టో. 2009లో
279 రూపాయలు ఉంటుంది అధ్యక్ష. 2014 వచ్చే వరకు అది 414 అయింది అధ్యక్ష. తగ్గించుడు మాత్రం దేవుడెరుగు పెరిగిపోయింది. ఇది 100%. ఎంత పర్సెంట్ దేవునికి అధ్యక్ష? కొత్త ప్రాజెక్టులతో 24.5 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు 24 ఎకరాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది అందరికీ తెలుసు. అందరికీ పక్కా ఇండ్లు, నాయకుల ఇల్లు పక్కా అయినాయి అధ్యక్ష. 6,000 కోట్లు కుంభకోణం చేసినారు, అందరికి తెలిసి విషయం. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, దాని ఊసు కూడా లేదు, మాట కూడా లేదు అధ్యక్ష. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తాం, కాంగ్రెస్ మేనిఫెస్టో చేయలేదు అధ్యక్ష. బిల్లు ఇదే సభలో రాబోతా ఉంది అధ్యక్ష, రేపు రాబోతా ఉంది. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చి నిలబెట్టుకోలే, ఫెయిల్ అయినారు అధ్యక్ష. ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. అందుకే మాకు బ్రహ్మాండంగా అద్భుతమైనటువంటి పద్ధతులలో మాకి ఆదరణ వస్తూ ఉంది. ఎన్నికలు ప్రజలు గెలిపిస్తూ ఉన్నారు, వరుస విజయాలతో మేము ముందు పోతా ఉన్నాం. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రోత్సాహాలు లభిస్తూ ఉన్నాయి, ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. అద్భుతంగా ముందుకు పోయే టైంలో జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు, వారు మా దగ్గర కరెంట్ ప్రాబ్లం ఉందని చెప్పినారు. డెఫినెట్గా నేను ఆ మంత్రి గారిని పంపిస్తాను, అక్కడ ఖచ్చితంగా కరెంట్ ప్రాబ్లం ओल्ड सिटी में जो बिजली की किल्लत के बारे में बोल रहे थे, उसको मंत्री जी को मैं आदेश देता हूं, वो खुद जाएंगे वहां, वो क्या करना है क्या अभी 800 करोड़ हमने खर्च किया है वहां पे, बहुत सुधार हुआ है पहले से, जरूर हम उसको गाइड करेंगे. मंत्री जी वहां जाकर रिव्यू करेंगे, जो करना चाहिए उसको फौरन हम लोग कर देंगे. दूसरी बात, अकबर साहब ने यह भी डिमांड किया कि मेट्रो रेल का शुरुआत ओल्ड सिटी में भी होना चाहिए. बिल्कुल करेंगे, इसमें कोई बात नहीं है. बिल्कुल जो ओरिजिनल प्लान में है उसको हम अमल करेंगे. वो मंत्री जी को मैं कह देता हूं, फौरन वो काम शुरू करे. ఓల్డ్ సిటీకి కూడా మెట్రో రైల్ పనులు కావాలని నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు అధ్యక్ష. దాన్ని వెంటనే టేకప్ చేస్తాం. ఇమీడియట్గా ల్యాండ్ అక్విజిషన్ కానీ బిల్డింగ్ అక్విజిషన్ కానీ ఆ రూట్ క్లియర్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తక్షణం చేపడతాం. అక్కడ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకొని పోతాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఫీజు రియంబర్స్మెంట్ గురించి అక్బరుద్దీన్ గారు చెప్పిన ఇంకో 4 విషయాలు ఉన్నాయి. मैं अप्रोप्रिएशन के टाइम में वो सारे चीज बताऊंगा आपको. बहुत चीजों के लिए, जैसा हमारे इस्लामिक सेंटर है उसका जमीन अलाट हो गया, उसको संगे बुनियाद रखने का है. जो चीजों की जिक्र हुई उन चीजों के बारे में मैं तफसीलात से बताऊंगा. आगे हैवान चलना भी है, किसी जरिए में बता दूंगा. అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు చెప్తూ ఫీజు రియంబర్స్ గురించి చెప్పినారు. నేను మళ్ళీ మనవి చేస్తున్నా కిషన్ రెడ్డి గారు, దీని ఒక చిన్న సమస్య ఉందండి. సమస్య ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆపేది కాదు, ఇట్స్ ఓన్లీ 2000 crores పర్ ఇయర్. అది ఆటోమేటిక్ ఇస్తాం, బడ్జెట్లో పెట్టినాం, దానికి నిధుల కొరత లేదు. ఇబ్బంది ఏంటంటే విద్యా సంస్థలు ఫిబ్రవరి దాకా కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటాయండి. రిజిస్ట్రేషన్ నిరాకరించలేము. అవి మేము ఫిబ్రవరి వచ్చిన కాబట్టి మనం నిరాకరిస్తారా? విద్యార్థులు నష్టపోతారు. కాబట్టి లాస్ట్ విద్యా సంస్థ కూడా, లాస్ట్ విద్యార్థి కూడా అందానంటే ఒక ఫేజ్ ఎవ్రీ మంత్ పోతూ ఉంటాయండి ఫీజు రియంబర్స్ డబ్బులు. ఎక్కడ వాళ్ళకి పెండింగ్ పెట్టింది లేదు, కొంత లేట్గా నడుస్తూ ఉంటుంది. లేట్ రిజిస్ట్రేషన్ల వల్ల లేట్ నడుస్తుంది. నేను తప్పకుండా మీరు చెప్పిన సూచన తీసుకుంటా. మళ్ళా ఒకసారి విద్యాశాఖ మంత్రి గారిని కూడా ఇంటర్వ్యూని కమ్మని రిక్వెస్ట్ చేస్తాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఇవ్వగలిగితే దాన్ని పీరియాడిక్ కలిగిస్తే మాకు, ఎందుకంటే ఎట్లా ఇచ్చే డబ్బే కమిట్మెంట్ ఉంది, ఇంకా స్పీడ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది, మనం పరిశీలించమని చెప్తాం. దాన్ని అయినంత చేస్తాం. కానీ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వెనుకపోయే సమస్య లేదు. దాని తర్వాత పార్టీ ఫిరాయింపులు నేను మీకు జవాబు చెప్పినాను. అదేవిధంగా క్వాలిటీ కావాలి కిషన్ రెడ్డి గారు, క్వాంటిటీ అవసరం లేదు. పేజీలతో నిమిత్తం ఉండదు, కంటెంట్తోని నిమిత్తం ఉంటుంది. అది మీరు పెద్ద చింతించాల్సిన అవసరం కాదు. అధ్యక్ష, మందకృష్ణ జైలు గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది కొంచెం బాధాకరం అధ్యక్ష, ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఆ విషయంలో నేను స్పష్టం చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో కన్ఫ్యూజన్ పోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తా ఉన్నా, 100% మీరు కోరినటువంటి వర్గీకరణ న్యాయమైనటువంటిది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్గా ఉండి కొంతమంది నన్ను నిందించినప్పటికీ ఇది జరగాలి, మాదిగలకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి నేను ఫోర్ ఫ్రంట్లో ఉన్న వ్యక్తిని అధ్యక్ష. దాన్ని పాస్ చేసినాం, దాని తదనంతరం అమలు కూడా చేసినాం. ఆ తదనంతరం రకరకాల వివాదాలు వచ్చి దాన్ని సుప్రీంకోర్టు షట్ డౌన్ చేసింది. ఇక్కడి నుంచి మనం
శాసనసభ తీర్మానం చేసి పంపినాం. ఆ తదనంతరం ప్రధానమంత్రి గారికి చెప్పినాం. గౌరవనీయులైన కడియం సిఆర్ గారు నాతో వచ్చి స్వయంగా 5 నిమిషాలు ప్రధానమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మెమోరాండం కూడా వారు నేను కలిసే స్వయంగా ఇచ్చినాం. వారు కూడా ప్రధానమంత్రి గారు సానుభూతం చేస్తామని చెప్పినారు. ఈరోజు చేయవలసింది అది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసిన తర్వాత తెలంగాణలో ఏం లేదు. తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది, తెలంగాణ రాష్ట్రం యావత్తు అఖిలపక్షం మద్దతు ఉంది. ఇంకా ఇక్కడ ఉద్యమానికి స్కోప్ ఎక్కడ ఉంది అధ్యక్ష? ఎస్, మందకృష్ణన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, డెఫినెట్గా చేస్తారు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతూ ఉంటే ఈయన కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కై ఒక లేనటువంటి రభస సృష్టిస్తామనే ఉద్దేశం చేస్తే నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తాం కూడా భవిష్యత్తులో కూడా 100%. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష, వర్గీకరణ పోరాటం ఈ మందకృష్ణ మాదిగతోని కాదు, ఆయన పని అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి అతావలే గారు కావచ్చు, ఇంకో మంత్రి కావచ్చు, 10 క్వశ్చన్లకు ఆన్సర్ కింద పార్లమెంట్లో చెప్పినారు, మేము చెయ్యం, వర్గీకరణ చేయమని. హైదరాబాద్కు వచ్చి చెప్పినాడు ఆయన రామదాస్ అతావలే గారు, మేము చెయ్యమని చెప్పి. కానీ నర్వస్ అవుతామా అధ్యక్ష? ఊకుంటామా? తెలంగాణ కోసం బయలుదేరినాడు, చాలా అవమానం చేసినారు. ఇది దోశనా, ఇడ్లీయా, వడనా అని అన్నారు. ఊకున్నామా? పోరాటం చేసినాం. ఈరోజు ఆ అంశాలు పక్కకు పెడితే నేను తెలంగాణ మాదిగ బిడ్డలకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా. ఎవ్రీ డే ఇస్ నాట్ మండే, ఎవ్రీ డే ఇస్ నాట్ సండే. మీ దినం కూడా వస్తుంది, మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు, ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది. 100% ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా. ఖచ్చితంగా నేను మీకు నాయకత్వం వహిస్తా. నాకు వదిలిపెట్టండి, ఇక్కడ అనవసరమైనటువంటి రభస చేయకండి, నేను సాధించి చూపిస్తా. వచ్చే టర్మ్లో ఖచ్చితంగా ఎటువంటి క్రియాశీల పాత్ర నేను వహిస్తానో ఖచ్చితంగా మీ వర్గీకరణ తెచ్చిచ్చే పోరాటం చేస్తా. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తే వాళ్ళు ఎంబడిపడి అనవసరంగా బదాల మీద పడి మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకండి. మాదిగ విద్యార్థులకు, మాదిగ యువకులకు, మాదిగ ప్రజలకు ముఖ్యమంత్రి నేను హామీ ఇస్తా ఉన్నా. తప్పకుండా మీ విషయంలో సంపూర్ణమైన పోరాటం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా మీకు అది తెచ్చిపెట్టడానికి ఆ పోరాటాన్ని ఆపమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎవరో చెప్పే లిప్ సింపతిలో పోవద్దు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు లిప్ సింపతి చెప్పినారు. కిషన్ రెడ్డి గారు నిజాయితీ ఉంటే పోవాలి, కూర్చోవాలి ఢిల్లీలో. కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు ఉన్నది బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మార్చాలంటే పార్లమెంట్ మాత్రమే మార్చాలి, అమెండ్మెంట్ చేయాలి. చేయండి, పెట్టండి. వీఆర్ డిమాండింగ్, అవుట్ రైట్ సపోర్ట్ చేస్తాం. అది చేయకుండా ఇక్కడ లిప్ సింపతిలు చూపెడతా ఉన్నారు. ఈ లిప్ సింపతితో పోవద్దని మనం చేస్తా ఉన్నా. చట్టాన్ని ఎవరు వ్యతిరేకించిన అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు ఇంకో ఆరోపణ చేసినారు మా మీద. ఎమర్జెన్సీని తలపించారు. ఎమర్జెన్సీ ఎక్కడ తలపించినాం అధ్యక్ష? అంత బ్రహ్మాండే మేము కజ్జకు మేము ఇక్కడనే చేస్తాం, మేము అన్నకాన్నే చేస్తామంటే చేయనీయం అధ్యక్ష. తప్పకుండా చెప్తా ఉన్నాం. మా ఇష్టానుసారంగా చేస్తాం, చేయనీయం. శాసనసభలో కూడా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, చేయనీయం. దేనికైనా ఒక ఆర్డర్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. మనం కొత్త రాష్ట్రం, నవ్వేటోని ముందర నవ్వులపాలు కావద్దు. దేశం ముందు ఎస్ తెలంగాణ ఇస్ ఎ గ్రేట్ స్టేట్, ఇది లా అబైడింగ్ స్టేట్, మంచి రాష్ట్రం అనే పేరు రావాలి. కానీ ఇది ఒక అరాచకమైన రాష్ట్రం, ఎవరు పడితే వాళ్ళ చేయొచ్చు, ఏది పడితే వాళ్ళ చేస్తారంటే దానికి సరిగా నియమం అధ్యక్ష. తెలంగాణకు ఎట్టి పరిస్థితి నా ప్రాణం పోయినా నేను బతుకున్నాక తెలంగాణకు చెడ్డ పేరు రానియను, అరాచకాలు సాగనివ్వం అధ్యక్ష. అధ్యక్ష, అప్పుల విషయంలో నేను చెప్పినాను. చివరిగా విమోచన దినం అధ్యక్ష. తెలంగాణ విమోచన దినం విషయంలో కిషన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అధ్యక్ష. ఆయన నేను తప్పు చెప్పలే. ఎస్, ఐ అగ్రి అధ్యక్ష. తెలంగాణ విమోచన దినం వీలు పెట్టిన పేరు అధ్యక్ష. అలా వీళ్ళకు ఉద్దేశం ఉంటుంది, లోకానికి తెలుసు. వాళ్ళు ఏం ఆశించి అది కోరుతారో ప్రపంచానికి తెలుసు. తెలంగాణ నిజాం నుంచి, సంస్థానం నుంచి, రాజు పరిపాలించేటువంటి రాచరిక వ్యవస్థ నుంచి డెమోక్రసీగా ట్రాన్స్ఫార్మ్ అయింది అధ్యక్ష. అది విమోచన కాదు, మను కాదు. వీళ్ళేమో విమోచన అంటారు, ఇంకోళ్ళు ఇంకో పేరు పెడతారు, ఒకరొకరు లబ్ధి ఆశిస్తారు దాని నుంచి. అధ్యక్ష, అది భారతదేశంలో మనం విలీనం అయిపోయింది. దేశానికి స్వతంత్ర దినం ఒకటి ఉంటుంది. నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు జెండా పెడితే కూడా చాలా విమర్శలు వచ్చినాయి, రాష్ట్రాల జెండాలు ఏంది అని. ఇరిటేటింగ్. ఈ దేశాన్ని నడిపేవాళ్ళు, రాష్ట్రాలు నడిపేవాళ్ళు
ప్రజలు సోదర భావంతో ప్రేమభావంతో కలిసి ఉండాలి. వీళ్ళు కోరేది ఏంది అధ్యక్ష? అదేదో ముస్లింలను కించపరిచినట్టు, ముస్లింల రాజ్యం పోయినట్టు, ముస్లింల నుంచి విమోచన అయినట్టు వీళ్ళు చిత్రీకరిస్తారు అధ్యక్ష. ఈ రైటిస్ట్ చిత్రీకరించి అదేందో జరపాలి అనే మాట మాట్లాడు. వాళ్ళ కోణం అధ్యక్ష. మీ కోణం మాకు లేదు కిషన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రాన్ని ఒక బాధ్యతగా తీసుకుపోవాలి. ఎవరు ఇరిటేట్ చేయొద్దు, ఎవరి సెంటిమెంట్లు మనోభావాలు దెబ్బతీయద్దు. భారత స్వతంత్ర దినాన్ని సగర్వంగా జరుపుకునే టైంలో ఈ విమోచన జరిపితేంది, జరపపోతుంది అదో పెద్ద ఎజెండానా? దాంతో దేశం మునిగిపోతుందా? ఏమైద్దండి? తెలంగాణ ఉద్యమ సమయంలో మేము అన్నాం, ఎస్ అన్నాం, డెఫినెట్గా అన్నాం. ఆంధ్రప్రదేశ్ కాబట్టి విస్మరిస్తుందని చెప్పి అన్నాం. కానీ ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత, మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము దాన్ని ఆలోచించాం, సాధ్యాసాధ్యాలు ఆలోచించాం. ప్రజలను కలిపి తీసుకొని పోవాలి. జూన్ 2 కంటే మించింది కాదు కదండి విమోచన. జూన్ 2 నిజమైన విమోచన. జూన్ 2 నిజమైన విమోచన. తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు నిజమైన విమోచన ఏంటి అంటే జూన్ 2. దాన్ని సెలబ్రేట్ చేద్దాం. చేస్తూనే ఉన్నాం, బ్రహ్మాండంగా జరుపుతూనే ఉన్నాం, అద్భుతంగా తీసుకుపోతున్నాం. పిన్ పిక్స్లు పెట్టి, వర్గ పోరాటాలు పెట్టి, కొన్ని వర్గాలను ఏదో ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి ఆలోచన మాకు లేదు. అంత సంకుచితంగా మేము పోదలుచుకోలేదు. అందులో మీ గొప్పతనం చెప్పానంటే చాలా గొప్పతనం ఉంది మీ దాంట్లో కూడా. అందులో మీకు లిమిటెడ్ పోర్షనే ఇష్టం, కడమ పోర్షన్ మీకు ఇష్టం ఉండదు. తెలంగాణ విమోచన సమయంలో అధ్యక్ష వీళ్ళు చెప్పే గొప్ప చెప్పే విమోచనలో 12,000 మంది చనిపోయిన అధ్యక్ష. విమోచనలో రైతాంగ పోరాటం కూడా ఉంది. 10,000 మంది దరఖాస్తులు పెట్టుకొని తిరిగితే నేను కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఒక 3-4 మందికి ఇప్పించినాం అధ్యక్ష. ఓన్లీ 3-4 మెంబర్స్. వాళ్ళకి పెన్షన్ కావాలి స్వతంత్ర పోరాట యోధుల కంటే ఒక్కరు కూడా మంజూరు చేయాలి అధ్యక్ష. మీ పోయిన ఎండి చేయాలి, నా ఈ ఎండి చేయాలి, గది చేపించుకరా అని ఎందుకు ఆయన అర్థం కాదు. గది చేపే రాదు లక్ష్మణ్ గారు, మీరు చేపేయండి దయచేసి. ఇక్కడ పార్టీ మాట్లాడు, అక్కడ పార్టీ మాట్లాడి చేపేయండి. నిజంగా విమోచన దినం మీద, విమోచన పోరాట యోధుల మీద మీకు ప్రేమ ఉంటే ఆ పెన్షన్లు ఇప్పించచ్చు కదా. కేంద్రానికి అపాయింట్ అధికారం ఉంది కదా, ఇయ్యరా? అది ఇప్పియం. ఇక్కడ ఏమంటారు, అది ఇప్పియం, అది కాదు. కానీ ఇక్కడ ఏదో దాని నుంచి లబ్ధి ఆశించి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ మతపరమైనటువంటి, సంకుచితపరమైనటువంటి అరమరికలు లేకుండా అన్నదమ్ముల్లాగా అందరు కలిసి ఉండి చక్కగా ముందుకోవాలంటే ఏవో తీసి ఏవో పంచాయతీలు పెట్టించే ఉద్దేశం ప్రభుత్వం లేదు అధ్యక్ష. మేము అది అధికారికంగా జరపదలుచుకోలేదు. నిజంగానే మీ అదృష్టం బాగుండి మీ అధికారానికి వస్తే మీరు జరపడం మాకు అభ్యంతరం లేదు. కానీ మేము జరపము. ఎందుకంటే దానిలో ఇరిటేషన్, మీరు కోరుతున్న ఇరిటేషన్ను మేము ఇన్వైట్ చేయదలుచుకోలేదు. సమాజం శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ముందుకోవాలి. ఆ ఉద్దేశంతోనే మేము ఆ విధంగా పోతా ఉన్నాం అధ్యక్ష. నేను వీళ్ళకు ఇంకో మాట కూడా ముగించే ముందు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వాస్తవానికి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుతమైనటువంటి హర్షం వ్యక్తమవుతూ ఉంది. అందుకే మాకు విజయాల పరంపర మాకు సొంతమవుతా ఉంది అధ్యక్ష. చాలా విచిత్రం చూసినాం. జిహెచ్ఎంసీ చరిత్రలో మాకు వచ్చిన గెలుపు ఏ పార్టీ కూడా గతంలో రాలే. మాకు మా మిత్రపక్షం మజ్లిస్ పార్టీకి 144 సీట్లు వచ్చాయి అధ్యక్ష. 150లో ఇంతకన్నా విజయం ఉంటుందా అధ్యక్ష? అధ్యక్ష, 2 కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు స్వర్గస్థులైనారు. రామరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కృష్ణారెడ్డి గారు, మన నారాయణకేళ కావచ్చు. వారి కిత్తడిని కిన్నే పెట్టినారు అధ్యక్ష. ఇక్కడైతే వారి ధర్మపత్ని సుచరిత గారిని పెట్టినారు. వారికి మేమే టికెట్ ఇద్దామనుకున్నాం అధ్యక్ష, గౌరవించి ఇద్దామనుకున్నాం. వీళ్ళ ఈ మహానాయకులు పోయి మరి కాకుండా చేసి మేము గెలిపిస్తామని చెప్పి పోటీకి పెడితే అనివార్యంగా మేము పోటీ చేసినాం అధ్యక్ష. సానుభూతి పవనాలు తట్టుకొని మా అభ్యర్థి 46,000 మేడతో గెలిచినాడు అధ్యక్ష. ఇది అసాధారణమైన విషయం. నారాయణకేళ్ళలో కూడా అబ్బాయికి మేము పిలిచి టికెట్ ఇద్దామంటే ఆయన కూడా టికెట్ కొట్టినారు. జైపాల్ రెడ్డి, సంజీవ్ రెడ్డి ఆయన అట్లే చేసినారు. అనివార్యంగా మేము పోటీ చేసినాం. సానుభూతి పవనాలు తట్టుకొని మా అభ్యర్థి 52-53,000 మెజార్టీతో గెలిచినారు అధ్యక్ష. ఇది అసాధారణమైన విషయం. మేము మామూలు విజయం అనుకుంటలేము. అంత బలం ఇలా టీఆర్ఎస్కు ఉంది అధ్యక్ష. దాన్ని చూసి ఓర్వలేక ఎక్కడ అధ్యక్ష, మెదక్ పార్లమెంట్ ఎన్నికతో స్టార్ట్ అయింది పరంపర. మెదక్లో ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ దయాకర్ గారు కావచ్చు, భూపాల్ రెడ్డి గారు నారాయణకేళ్ళ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరులు కావచ్చు,
ఖమ్మం వరంగల్ మున్సిపాలిటీలు కావచ్చు, హైదరాబాద్ కార్పొరేషన్ కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఈ అచ్చంపేట చెప్పతరంగానికి అత్త 20 వార్డులు ఉంటే 20 టీఆర్ఎస్ గెలిచింది అధ్యక్ష. ఇది అన్ని పార్టీల జెండాలు కలిపి కట్టంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రపంచమంతా ఒకటైనారు అధ్యక్ష. ఈ విజయాల పరంపర చూసి తట్టుకోలేక, ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచిని అర్థం చేసుకోలేక ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, పెట్టుబడితో పాటు మొన్న నేను 2 కొత్త పథకాలు ప్రకటించిన అధ్యక్ష. చాలా అద్భుతమైన పథకాలు, ఇండియాలో ఏ రాష్ట్రం చేయలే, మేము చేసి చూపిస్తాం అధ్యక్ష. ఒకటి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక 5 మాసాల లోపు ప్రతి గ్రామంలో, పట్టణాలు అయినప్పుడు ప్రతి బస్తీలో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న ప్రజలకు ప్రభుత్వం తరపున ఫ్రీగానే కళ్ళద్దాలు కొనిస్తాం అధ్యక్ష. ఎవరికైతే క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరం ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఫేజ్ మేనర్లో 3-3.5 నెలల్లో ఈ అద్దాలు ఇచ్చే కార్యక్రమం శిబిరాలు అయిపోతాయి అధ్యక్ష. మిగిలిన 2.5 నెలల కాలంలో క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా మొత్తం మందికి చేయించేస్తాం అధ్యక్ష. దీంతో కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదిలిపోయింది అధ్యక్ష. వాళ్ళకు ఎస్ అంటే ఫస్ట్ వాళ్ళకి చూపిస్తాం అధ్యక్ష. ఇంకా వాళ్ళకి చాలా కనపడతలేవు కాబట్టి వాళ్ళకి చూపిస్తేనే బాగుంటుందని అనుకుంటా ఉన్నా. దీని తర్వాత అధ్యక్ష, రైతులను పట్టించుకోలేదు అంటారు అధ్యక్ష. మేము రుణమాఫీ చేసినాం, కొన్ని చిన్న ఇబ్బందులు జరగచ్చు, కానీ చేసినాం 17,000 కోట్లు. దాని తదనంతరం అధ్యక్ష, ఇండియాలో ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ చేయలే. రైతు సోదరులకు 5 లక్షల రూపాయల బీమా చేస్తామని చెప్పి మన కరీంనగర్లో ప్రకటించినాం అధ్యక్ష. అది కూడా కనపడలే, అది కనపడదు. దాంతో వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోయినది అధ్యక్ష. మరొక పథకం నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా తమ అనుమతితో. రైతుల బీమా చేసేస్తా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బహుశా బడ్జెట్ కూడా రేపు ఆర్థిక మంత్రి గారు డబ్బులు పెడతారు దానికి. అవి చేసేస్తాం షార్టెస్ట్ పాసిబుల్ టైంలో. పాస్ పుస్తకాలు పెట్టుబడితో పాటు అది కూడా చేసేస్తాం. రైతు సమన్వయ సమితి రాష్ట్ర దాన్ని కూడా ఏర్పాటు చేసినాం. ఆ కార్యక్రమాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి అధ్యక్ష. అమెరికా లాంటి దేశంలో ఫ్యామిలీ బడ్జెట్లో వాళ్ళు మెడికల్ బడ్జెట్ అని పెట్టుకుంటారు అధ్యక్ష. పెట్టుకొని ప్రభుత్వం కూడా చాలా చేస్తుంది, ఫ్యామిలీ కూడా చేస్తారు అధ్యక్ష. ప్రతి కుటుంబ సభ్యుడు విధిగా పీరియాడికల్గా హెల్త్ చెకప్ చేసుకుంటారు అధ్యక్ష. నేను మన సుదీర్ఘంగా ఆలోచన చేస్తున్నప్పుడు మన ప్రజలు పేదవాళ్ళు, ఎక్కడనో గోండుగూడెంలో ఉన్న గిరిజనులు కావచ్చు, కోయగూడెంలో ఉన్న ఆదివాసీలు కావచ్చు, మన లంబాడి ప్రజలు కావచ్చు, మన దళిత సోదరులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, సంచార బలహీన వర్గాలు కావచ్చు, ఓసీలలో ఉన్న నిరుపేదలు కావచ్చు, అందరికి కూడా కష్టం అవుతుంది, చేసుకోలేరు. వై నాట్ వీ డూ, గవర్నమెంట్ ఎందుకు చేయకూడదు అని ఒక నిర్ణయం చేసినాం అధ్యక్ష. వైద్య శాఖ మంత్రి గౌరవనీయులు లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో దానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఏం జరుగుతుంది అధ్యక్ష, ప్రోగ్రాం పేరు ఇంకా డీటెయిల్స్ చేస్తూ ఉన్నారు. మంచి ప్రోగ్రాం కాబట్టి నేను అనౌన్స్ చేస్తూ ఉన్నా. హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే గవర్నర్ గారి నుంచి ఏదైతే ఎస్కేఎస్లో మన డాటా వచ్చింది అధ్యక్ష. 11 సెన్సస్ ప్రకారం 3,50,00,000 మన పాపులేషన్, కానీ సమగ్ర కుటుంబ సర్వేలో మనకు తేలింది 3,64,00,000. గవర్నర్ గారి నుంచి లాస్ట్ మ్యాన్ వరకు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరిది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిది హెల్త్ చెకప్ చేసి ఒక కార్డు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. చేసి నెక్స్ట్ ఇయర్, ఎవ్రీ ఇయర్, ఈ సంవత్సరం ఏమో దీని టైం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే పరికరాలు సమకూర్చాలి, వైద్యులను సమకూర్చాలి, ఒక 7-8 నెలల పాటు కొనసాగవచ్చు. కానీ అందరి కూడా హెల్త్ చెకప్ చేస్తారు, ఒక డేటా కంప్యూటరైజ్ చేస్తారు, ఆ వ్యక్తికి అందరికి కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. దాన్ని నెక్స్ట్ ఇయర్ చాలా ఈజీ అవుతుంది కాబట్టి దాన్ని చాలా పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఎట్లయితే కుటుంబాలు ప్రతి సభ్యునికి చేస్తాయో తెలంగాణ ప్రభుత్వమే, ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారి ఆదాయంతో, ఆస్తితో నిమిత్తం లేకుండా, కులంతో, మతంతో నిమిత్తం లేకుండా ఖచ్చితంగా వాళ్లకు హెల్త్ చెకప్ ప్రతి ఇయర్ ప్రభుత్వమే చేయిస్తుంది అని చెప్పుకునే మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి ఇవి చూడలేక బస్సు యాత్ర తుస్సుమని ఇక్కడ జనం రాక హైదరాబాద్ తీసుకుపోయిన నుంచి పోయిన మంది అధ్యక్ష. 3-4 వేలు దాటలేదు. ఈడికి వెళ్ళిపోయిన వాళ్ళు 2,000 ఉంటారు. మాకు మినిట్ టు మినిట్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. చివరి స్పీకర్ మాట్లాడే ఎవరు ఉంటలేరు. ఈ విధంగా జరిగేటువంటి తుస్సుమని సభలో వీరంగం చేయాలని చెప్పి ముందే వేసుకున్నారు అధ్యక్ష ప్లాన్. తమరికి నేను కూడా ఇన్ఫార్మ్ చేసాం, తమరికి వేగులు కూడా ఇన్ఫార్మ్ చేసాం.
వాళ్ళ ప్లాన్ ఏంటంటే సభలో ఉండు డిసడ్వాంటేజ్ అయ్యే వాళ్ళకి బయటికి పోవాలి. మరి వట్టిగా ఎట్లా పోతాం? ఇది చేయాలనే విషయంలో నిన్న చాలా వికృతంగా ప్రవర్తించినారు. దాని మీద తగిన చర్యలు తీసుకున్నాం. ఇంకా బయట పశ్చాత్తాపడే పోయి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున మాటలు మాట్లాడుతూ ఉన్నారు బయట. నేను నిన్ననే మనవి చేసిన, ఇది మంచిది కాదు, బాధాకరమే డెమోక్రసీలో. కానీ తప్పదు, వాళ్ళ ప్రవర్తన అట్లున్నప్పుడు కావాల్సుకొని వాళ్ళే చేసినప్పుడు ఎవరు చేయగలిగింది ఏం లేదు. తప్పకుండా నిబంధనల ప్రకారమే వాళ్ళని తీసివేయడం జరిగింది. ముందు కూడా అధ్యక్ష, రాష్ట్రం యొక్క గౌరవాన్ని కాపాడే విషయంలో కానీ, శాసనసభ గౌరవాన్ని విషయాన్ని కాపాడే విషయంలో కానీ ఎట్టి పరిస్థితిలో మా ప్రభుత్వం రాజీ పడదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఏ కార్యక్రమాలకు మేము ప్రోత్సహించదలుచుకోలేదు. ఎట్టి పరిస్థితిలో సామాన్యుల సంక్షేమం, రైతుల సంక్షేమం, ఈ దేశంలో అందరికంటే అగ్రగామిగా ముందు పోయే శ్రీకారం మేము చుట్టినాం. దాన్ని విజయవంతంగా తీసుకొని పోతాం అధ్యక్ష. చివరికి నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా కుచిత రాజకీయాలు మానుకోమని కాంగ్రెస్ పార్టీకి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రాజెక్టుల మీద స్టేలు తేవడం పరాకాష్ఠకు పోతా ఉంది. నిన్నగాక మొన్న కూడా అధ్యక్ష, నాకు తెలిసి ఇరిగేషన్ మినిస్టర్ గారు వారి పద్ధతిలో చెప్తారు, వివరాలు ఆధారాలతో సహా చెప్తారు. ఇప్పటికే టైం ఎక్కువైంది, నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. 200 పైచీలు కేసులు పెట్టినారు అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష! నీళ్ళు రావాలని కోరుకోవాలి, తహతాలాడాలి. దానికి భిన్నంగా నీళ్లు వచ్చేదానికి ప్రాజెక్టు ఎట్లా అడుకుంటారు అధ్యక్ష? అడుకునే విధానం కూడా ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. ముందు 196 కేసులు పెట్టినారు, ఆపినారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపేయించినారు. ఎవరు? మహబూబ్నగర్లో పుట్టిన వాళ్ళే. చాలా బాధాకరం అధ్యక్ష. అవన్నీ అధిగమించినాం. అటవీ అనుమతులు తెచ్చినాం, పర్యావరణ అనుమతులు తెచ్చినాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కేసేసింది అధ్యక్ష. ఏమనేస్తారు అధ్యక్ష? పర్యావరణ అనుమతులు ఇచ్చిన పద్ధతి బాగలేదట, ఇచ్చేది లేకుండా కేసేస్తారు అధ్యక్ష. అంటే వాళ్ళ మనసు ఏ విధంగా పనిచేస్తూ ఉంది? వీళ్ళు ప్రగతి కాముకులా, ప్రగతి నిరోధకులా, వాళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఎటువంటి పద్ధతికి దిగజారుతారు, ఎటువంటి ఆలోచన చేస్తారనే దానికి ప్రజల ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పటికైనా ప్రాజెక్టును అడ్డుకునే విధానం ఆపుకోండి, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసే విధానం ఆపుకోండి, మీ అరాచక విధానాలు ఆపుకోండి. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో మీరు అమలు చేయలేదు, మేము విజయవంతంగా చేసినాం. మీరు ఏదైనా అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అరాచక పద్ధతులు ఒప్పుకోవడానికి సిద్ధం లేదని మనవి చేస్తూ తమ దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్న అధ్యక్ష.